ఓకే అండి. ధ్యానంలో నుంచి బయటకు వద్దాము. కళ్ళు తెరవకుండా మీ రెండు చేతులు విడదీసుకుని రెండు కళ్ళ మీద బోర్లించుకోండి. కుడి చెయ్యి కుడి కన్ను మీద, ఎడమ చెయ్యి ఎడమ కన్ను మీద బోర్లించుకుని 3 సెకండ్స్ ఎట్టే ఉంచండి. 3, 2, 1, 0. నిదానంగా నెమ్మదిగా చేతులు చూస్తూ కళ్ళు తెరవండి. ఈ ధ్యానానికి మన క్లాస్ ద్వారా ధన్యవాదాలు తెలియచేద్దాము. ఈ ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరి ఈరోజు చాలా అద్భుతమైన రోజు. మరి ఈరోజు మన కావలి పట్టణానికి మరి హిమాలయ బాబా 111 సంవత్సరాల శ్రీ సత్ సదానందగిరి గారు రావడం చాలా అద్భుతమైన రోజు. మరి ఈరోజు మనం ఇక్కడ ఈ ఎస్ఎల్ఎన్ ఫంక్షన్ హాల్లో కావల్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో మరి ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి సార్ని ఆహ్వానించుకుందాం. మరి ముందుగా మరి పిరమిడ్ విశ్వకర్మ ధ్యానరత్న వెలగపూడి లక్ష్మణరావు గారిని వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మరి వెలగపూడి లక్ష్మణరావు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మరి ఒక అద్భుతమైన మరి సారు ఎంతో కృషి, ఇన్ని పిరమిడ్లు, మెగా పిరమిడ్లు, మరి కడతాల పిరమిడ్ కానీ, మన పేరవరం పిరమిడ్ కానీ, అట్లా ఎన్నో పిరమిడ్లకి సారు సహకరిస్తూ ఉన్నారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మాకు మాచవరం మా సొంతూరు. అక్కడ అనపత్తి అని ఒక ఊరు ఉంటుంది. అనపత్తి అక్కడ గీతా విశ్వనాథం అని అతను లారీ డ్రైవర్ అనమాట. వాళ్ళ వైఫ్ మామూలుగా హౌస్ వైఫ్. వాళ్ళు పూర్తిగా ధ్యానం చేసి పూర్తిగా మరి ఇంకా ధ్యానంలోనే లీనమైపోయి ఒక పిరమిడ్ కట్టాలని ఒక సంకల్పంతో ఉన్నారు. వాళ్ళకి ఏమీ లేదు, పేదవాళ్ళే. మరి వాళ్ళకి ఒక ఆయన పొలం ఇచ్చారు, ఈ పిరమిడ్ కట్టుకోమని స్థలం. మరి అక్కడ వాళ్ళ పిరమిడ్ ఎలా కట్టాలి అనుకున్నప్పుడు మరి లక్ష్మణరావు గారే మరి అక్కడ ఒక అద్భుతమైన పిరమిడ్, ఒక మెగా పిరమిడ్ నిర్మించడం జరిగింది తన సొంత ఖర్చుతో. మరి అలా లక్ష్మణరావు గారు మన సొసైటీలో ఎన్నో పిరమిడ్లు మరి గుప్త దాతగా ఉంటూ మరి ఈరోజు మన సొసైటీలో ఇన్ని పిరమిడ్లు నిర్మించారంటే సారే కారణం. అందుకనే పిరమిడ్ విశ్వకర్మ అనేది సార్కి మరి పత్రి సార్ ఇవ్వడం జరిగింది. సారు అంత గొప్ప వ్యక్తి, సింపుల్గా ఉంటారు. బంగారు అని అందరినీ పిలుస్తా ప్రేమగా. మరి ఆ వయసులో కూడా మరి చూడండి ఎంత ఎనర్జిక్గా ఉన్నారంటే సార్ ఇంకా ఈ పిరమిడ్ మన ధ్యానాన్ని సైన్సిస్టులకి తీసుకెళ్ళి మరి పొలాల్లో వ్యవసాయం చేసే రైతులు చేయాలి, పొలాలకి ఈ పిరమిడ్ ఎనర్జీతో పంటలు పండించాలి. అవి మరి అందరూ ఆ పంట తింటే మరి ఇంకా ఆరోగ్యంగా ఉంటారని ఆ విధంగా కూడా సారు ప్రయోగాలు చేపిస్తున్నారు. వెల్కమ్ సార్. ఇంకా తర్వాత మనకి అమెరికా USA నుంచి డాక్టర్ అనిల్ గారు వచ్చారు. అనిల్ గారిని మన క్లాస్ ద్వారా ఆహ్వానిద్దాము. ఇంకా శ్రీ సంత్ సదానందగిరి గారిని మనం అందరూ లేచి నిలబడి మరి క్లాస్ ద్వారా వెల్కమ్ చెప్దాము. వెల్కమ్ సార్. మరి ఆయన రావాలని నేను ఎప్పుడూ అనుకున్నాను, 5-6 సంవత్సరాల క్రితమే. మరి అది ఈరోజు మనకి నెరవేరింది. కావలికి రావడం మన అదృష్టం. మరి గురువు గారి సమక్షంలో ధ్యానం చేద్దాము. మరి మనకి పత్రిజీ గారు తర్వాత మరి మన సొసైటీలో ఒక గురువుగా మరి అందరికీ ఒక జ్ఞానాన్ని అందిస్తూ ఆ గురువు స్థానాన్ని ఫుల్ఫిల్ చేస్తూ మనకి సదానందగిరి గారు, సంత సదానందగిరి గారు మనకి జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. మనం PMCలో చూడటమే, యూట్యూబ్లో చూడటమే కానీ మరి ఈరోజు సార్ని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. వెల్కమ్ సార్. ఇంకా విజయ్ గారు, గుంటూరు పిరమిడ్ మాస్టర్ విజయ్ గారు వచ్చారు. విజయ్ గారిని కూడా వేదికని అలంకరించాల్సిందిగా కోరుతున్నాము. ఇంకా మన నెల్లూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు శ్రీనివాస్ గారిని వేదికని అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈరోజు మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నామంటే కారణం మరి మన కావలి పిరమిడ్ మాస్టర్ శ్రీ లక్ష్మీ నరసింహ పిరమిడ్ ధ్యాన మందిరం నిర్వాహకులు, మరి SLN డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆయన మరి మనకి ఈరోజు ఈ ఫంక్షన్ హాలు మనకి ఆయన ఇవ్వడం జరిగింది. మరి దాసరి మధు గారిని కూడా మరి క్లాస్ ద్వారా స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాము. పెంచలయ్య గారిని మరి సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్
ఆనందరావు గారు ఉన్నప్పటి నుంచి మనకి నెల్లూరులో మనకి ఒక పోల్గా ఉంటూ మన స్తంభంగా ఉంటూ మరి నెల్లూరు సొసైటీకి మరి తన సేవలు అందిస్తూ ఉన్నారు. పెంచలే సార్ని కూడా ఆహ్వానిస్తున్నాం సార్ క్లాస్ ద్వారా. మరి కావలిలో మరి మనకి ఇది చాలామంది ఇది ఒక మురుగుంట, నేను ఎక్కడి నుంచో వచ్చాను, మాది ఈ ఊరు కాదు, మా సొంతూరు రాజమండ్రి దగ్గర 40 కిలోమీటర్ల దూరంలో మాచవరం మా ఊరు. మేము బస్సు ఎక్కాలంటే కూడా 2 కిలోమీటర్లు నడిచి ఎక్కాలి, అంత పల్లెటూరులో పుట్టి మరి ఈరోజు నేను పత్రి సారు నువ్వు కావల్లో ప్రచారం చేయాలి అని చెప్పారు. మరి ఆ విధంగా కావల్లో మరి ప్రచారం చేస్తూ 2018 మే 20న శ్రీ మారుతి పిరమిడ్ ధ్యాన కేంద్రం అని ఒక అద్దెంట్లో స్టార్ట్ చేశాము. అది ఈరోజు మన కావల్లో 8 పిరమిడ్ ధ్యాన కేంద్రాలు ఉన్నాయి. మరి మాది బాబాజీ ధ్యానాశ్రమం, అలాగే మధుసార్ది శ్రీ లక్ష్మీ నరసింహ పిరమిడ్ ధ్యాన మందిరం, మన నరేంద్ర గారిది బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం, మాధవరావు సార్ది శ్రీ సత్యసాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం, అలాగే బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన కేంద్రం, ఉషోదయ మైత్రి బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం, శ్రీ మారుతి ధ్యాన ఆరోగ్య కేంద్రం, క్రౌన్ పిరమిడ్ ధ్యాన కేంద్రం, ఇట్లాగా శ్రీ మహావతార్ బాబాజీ పిరమిడ్ ధ్యాన కేంద్రం డాక్టర్ మహేష్ గారిది, అట్లాగా 8-9 ధ్యాన కేంద్రాలు ఉండి కావులంతా మనం ధ్యాన ప్రచారం చేస్తున్నాము. మరి దాని ఫలితమే ఈరోజు మనకి శ్రీ సత్య సదానందగిరి గారు రావడం, మరి ఆయన యొక్క జ్ఞానాన్ని మనం అందరం ఈరోజంతా తెలుసుకుని ఆనందిద్దాం. వెల్కమ్ సార్. పెంచలయ్య గారిని తమ యొక్క అమూల్యమైన జ్ఞానాన్ని అందించాల్సిందిగా తెలియజేస్తున్నాం. స్టేజ్ మీద ఉన్నటువంటి సదానందగిరి గారికి, అలాగే సీనియర్ మాస్టర్ వెలగపూడి లక్ష్మణరావు గారికి, అలాగే గ్రేట్ మాస్టర్స్కి ఇద్దరికి కూడాను, శ్రీనివాస్ గారికి నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే మీకు కూడా ఇక్కడ విచ్చేసినటువంటి ఆత్మీయులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. నేను దాదాపుగా ఈ ధ్యానంలోకి రావడం 20 ఏళ్ళు అయింది. మొట్టమొదటిగా నాకు పరిచయం ఆనందరావు గారు అని చెప్పి సీనియర్ మాస్టర్, ఆయన జువాలజీ లెక్చరర్గా DKW కాలేజీలో వర్క్ చేస్తుండేవాళ్ళు. ఆయన సాయిబాబా టెంపుల్లో నెల్లూరులో ధ్యానం గురించి ప్రతి ఆదివారం అక్కడ సత్సంగము అక్కడ జరుగుతూ ఉండేది. అసలుకి ధ్యానం అంటే అద్భుతమైన సాధన అనేది అయితే మటుకు నాకైతే అవగాహన ఉండేది. కానీ అది అంత సులువుగా మనకు అందుద్దా అనేది ఒక సంశయం. సరే, ఏది ఏమైనా కానీ వెళ్ళాలి అని చెప్పనేసని వెళ్ళడము, అక్కడ ఫస్ట్ సిట్టింగ్లోనే ఒక 45 మినిట్స్ ఆయన మెడిటేషన్ చేయించడం జరిగింది. అసలుకి అద్భుతమైన అనుభూతి. అసలు అది మాటలతో చెప్పలేం. ఈ ధ్యానంలో ప్రతిదీ కూడా మనం మాటలతో చెప్పలేం, అది అనుభూతి పొందితే కానీ తెలియదు. సో ఆ వెంటనే నాకు నాన్ వెజ్ అంటే విపరీతమైన ఇష్టం అనమాట. అటువంటిది విత్ ఇన్ వన్ వీక్లో నేను నాన్ వెజ్ మానేయడం జరిగింది. అయితే దాని వెనక సాధన ఉంది. ప్రతిరోజు రోజుకి 6 గంటలు నేను మెడిటేషన్ చేసేవాడిని. మొట్టమొదటి రోజుల్లోనే, వారం రోజుల్లోనే రోజుకి 6 గంటలు. ఏంటంటే ఏముంది దీంతో? కళ్ళు మూసుకుంటే ఏమొచ్చిద్ది? కళ్ళు మూసుకుంటే ఏం తెలిసిద్ది? అంత త్వరగా మనకి అందజేయబడిద్దా? ఈ స్పిరిచువాలిటీ అనేది మనకు అంత త్వరగా అందజేయబడిద్దా అని చెప్పనేసని, అసలు దీంతో ఏముంది చూద్దాం, అంత త్వరగా మనకు అందిద్దా అని చెప్పనేసని గంటలు ఉదయాన్నే 2 గంటలు, మళ్ళీ మా సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ 2 గంటలు, నైట్ నా ఇష్టం అనమాట. చేసే కొద్దీ రెండో రోజు నుంచే ఆరంభమైనాయి. నాకుగా తెలియకుండానే ఆసనాలు వేసుకోవడము, అసలుకి అద్భుతమైన అనుభవాలు. అసలుకి ఏంది ఇది అని చెప్పి ఒక పక్క ఆశ్చర్యము, ఒక పక్క భయము. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ సత్సంగం అనేది మనకి అత్యద్భుతంగా మనకు ఉపయోగపడుతుంది. అందుకనే గురువుగారు చెప్తారు మనకి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఈ 3 తప్పనిసరి ఉండాలి. సో దానివల్లనే మన పురోగతి అనేది, అంటే మనం ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు మనం తెలుసుకుంటూ చక్కగా మన సాధన బాగుంది, కరెక్ట్గా ఉంది అని చెప్పనేసి మనకుగా క్లారిటీగా అర్థం చేసుకుని మనం ముందుకి ఇంకా ఇష్టంతో మనం సాధన అనేది కొనసాగించడం జరిగిద్ది. సో కాబట్టి మరి ఈ టైంలో మనకి అద్భుతంగా మన గురువు గారు పరిచయం కావడము, ఆయనకి ఒక్కసారిగా వేల కృతజ్ఞతలు చేసుకున్నాం.
పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు ఉన్న టైంలో కూడా ధ్యానంలోకి రాలేదంటే వాళ్ళంత దురదృష్టవంతులు ఎవరు ఉండరు. ఇక్కడ ఈ క్లాస్ జరుగుతూ ఉంది, ఇక్కడ ఈ సత్సంగం జరుగుతూ ఉంది, ఎంతోమంది బయట ఉన్నారు. మరి వాళ్ళు రాలేదంటే గతంలో వాళ్ళ యొక్క సాధన ఫలితమే దాన్ని బట్టే ఇక్కడికి రాగలుగుతారు. అది మటుకు నేను నమ్ముతాను. ఎందుకంటే గతంలో అంత ఇంత ఉంటేనే మనం దీనికి అందుకుంటాం అన్నమాట. అంటే ఇష్టపడతాం, మన హృదయానికి అతుక్కుంటుంది, ఓహో ఇది ఏదో చెయ్యాలి అని. నేను మొట్టమొదటిగా ధ్యానం చేసినప్పుడు కూడా నేను అంత ఇష్టంగా చేయడానికి కారణం అదే, నాకు అక్కడే అర్థమైంది. సో మనము ఏదైనా కానీ మన వెంట వచ్చేది అదే, మనం చేసిన సాధన ఫలితము, అనుభవాలు, అనుభూతులు, ఎంతో అపారమైన జ్ఞానము. ఈ జ్ఞానం గురించి ఒకసారి మాట్లాడుకోవాలంటే ఆత్మజ్ఞానం గురించి ఎంత తెలుసుకుంటామో అంత భయాలు మన నుంచి దూరం అవుతాయి. విషయ పరిజ్ఞానం అనేది మనకి ఎంత అవగాహన, అంటే ముఖ్యంగా నేను ధ్యానంలో గమనించింది ఏంటంటే అవగాహన. అంటే దేన్నైనా, అంటే మన పుట్టుక దగ్గర నుంచి చావు వరకు మనం ఎంత సింపుల్గా మనం అర్థం చేసుకోగలమో అంత సింపుల్గా మనం అర్థం చేసుకునే స్థాయి, అంటే ఆ స్థాయిలో మనకి అవగాహన అనేది మనకి దీంతో ఒక ధ్యానం ద్వారానే అది సాధ్యమవుతుంది. కాబట్టి మరి ఈ యొక్క టైంలో మరి కావలిపట్నంలో మరి భాస్కర్ రెడ్డి గారు ఎక్కడి నుంచో మనకి అప్పుడు ఇంతకుముందు లక్ష్మీ మేడం వాళ్ళు సీనియర్స్ ఉన్నారు, అప్పుడు జరుపుతూ ఉండేవాళ్ళు. తర్వాత ఇక్కడ కావలి ఏందని పరిస్థితి అని చెప్పి మన జిల్లా శ్రీనివాసులు గారు, అధ్యక్షులు శ్రీనివాస్ గారు, మేము ఏదో ఒకటి చేయాలని, అంతకుముందు పామూరు పవన్ కూడా ఉండేవారు. ఇక్కడ ఏదో ఒక సెంటర్ మనం స్ట్రాంగ్గా చేయాలని చెప్పనేసని భాస్కర్ రెడ్డి వస్తానని అతనితో పరిచయం చేసుకుని ఇలా చేద్దామని చెప్పనేసని అనగానే అతను కూడా చాలా ఉత్సుకతతో చేయాలి సార్, నేను చేస్తాను సార్ అని చెప్పనేసని అత్యుత్సాహంగా అతను ఎంతో ఉరకతో ఈ యొక్క సెంటర్స్, ఈరోజు ఇన్ని సెంటర్స్ ఏర్పడ్డాయంటే ఆయనకు ఒకసారి వేల కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉంటారు, దాన్ని పట్టుకొని సాధన చేసి ఉన్నత స్థితికి ఎదగడం అనేది ముఖ్యం. నాకు ఆ రోజు ధ్యానం అనేది పరిచయం అయింది. పరిచయం అయితేనే నేను నాకు తెలియకుండానే నాలో ఆ ఉరక అనేది చెప్పాలి, తెలియజేయాలి, అందరికి చెప్పాలి అని చెప్పనేసి అనే ఉరక అంత ఇదిగా ఉండేదన్నమాట. అంటే అదే ఒక సాధనలో మనకి ప్రతి ఒక్కరికి వస్తుంది, కొత్తగా ఉండే వాళ్ళకి అది ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే అక్కడ ఎంతో నేర్చుకుంటాం. సార్ అనేవాడు, అయ్యా మీరు ఏం తెలుసుకుంటారో అదే చెప్పండి, ధ్యానం గురించి మీరు ఏం నేర్చుకున్నారో ఏం పొందారో అదే చెప్పండి అని చెప్పేవాడు. నాకు ఫస్ట్లో డౌట్ ఉండేది, మనం వచ్చి నెల కూడా కాలేదు, 2 నెలలు కూడా కాలేదు, ఏం చెప్తాము వాళ్ళకి ధ్యానం గురించి అని చెప్పనేసి నాకు ఎంతో సంశయం ఉండేది. కానీ అక్కడ ధ్యానం గురించి వాళ్ళకి చెప్తా ఉంటే అసలుగా ఆ చెప్పే మాటలు, ఆ చెప్పే పదాలు నేనే మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ అవన్నీ రివ్యూ చేసుకుని వినేవాడిని. అంత అద్భుతంగా ఉండేటివి. ఎక్కడి నుంచి వస్తూ ఉంది ఈ యొక్క ఫ్లో అనేది, ఎక్కడి నుంచి వస్తూ ఉంది, ఈ మాటలు, ఈ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎంత లోతు సబ్జెక్టు, అది ఎట్లా చెప్తా ఉంటే అట్లే వస్తూ ఉండేది. నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ వినేవాడిని. అంత అద్భుతంగా ఉండేది. అది చెప్పనడివి కాదు ఆ అనుభూతి. సో కాబట్టి అంతకంటే మన వెంట వచ్చేది, మనం తీసుకెళ్లేది అదే. మనం పొందిన జ్ఞానం, ఇక్కడ పొందిన జ్ఞానం, మనం ఎదిగిన ఈ పురోగమనము మన వెంట వస్తుంది. కాబట్టి అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకొని ఈ సెంటర్లో ప్రతి ఒక్కరు కూడా మన చుట్టూ ప్రాంతంలో ఉండే వాళ్ళందరినీ కూడా ఈ యొక్క ధ్యాన సెంటర్కి తీసుకొచ్చి అందరినీ ఈ యొక్క ధ్యానులుగా చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా నాకు హృదయపూర్వక థ్యాంక్ యూ సార్. మరి నెల్లూరులో గురువుగారు వచ్చే టైంకి మొదటగా ఆనందరావు గారు అని ఒక సీనియర్ మాస్టర్ ఉండేవాడు, ఆయన జువాలజీలు ఇచ్చారు. ఆయన తర్వాత మరి ఎవరని ఆనందరావు చూస్తుంటే మన పెంచలే గారు ఆ రోజు కలవడం జరిగింది. మరి దాన్ని అందిపుచ్చుకొని మన నెల్లూరు జిల్లా అంతా కూడా నిర్విరామంగా కృషి చేస్తూ ఎన్నో పిరమిడ్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆయన వృత్తిరీత్యా మెడికల్ డిపార్ట్మెంట్ మార్నింగు 5:30కి వెళ్ళేవాళ్ళు, కానీ డ్యూటీకి వెళ్ళడానికి బుచ్చి నుంచి 26 కిలోమీటర్ లోపల ఉండేది ఆయన చేయాల్సిన డ్యూటీ. అంటే మార్నింగే లేచి ఆయన దినదిన కార్యక్రమం చూసుకొని అక్కడికి వెళ్ళి అది ఈవినింగ్ మళ్ళీ 5 తర్వాత వచ్చేవాళ్ళు, మళ్ళీ నెల్లూరుకి వచ్చి అక్కడ ధ్యాన మందిరాన్ని మెయింటైన్ చేస్తూ రాత్రి 10 దాకా అక్కడ స్పెండ్ చేసేవాళ్ళు. మరి ఆయనకి ఒకసారి మనం గట్టిగా క్లాస్ కొట్టుకుందాం. థ్యాంక్ యూ సార్. అలాగే మనకి కావలపట్నానికి మొదట్లో రవి గారు ఫస్ట్ దాన్ని అందిపుచ్చుకొని ఆయన కూడా నిరారం కృషి చేశారు. ఆయన కూడా ఒకసారి ఏది మీకు అలంకరించుకుందాం. ప్లీజ్ కమ్ సార్.
తదుపరి మరి కావలపట్నానికి డాక్టర్ అనిల్ గారు ఇచ్చేస్తున్నారు. ఆయన యొక్క సందేశం కూడా మనం ఇప్పుడు తీసుకుందాం. సరే, ముందుగా మరి కావలపట్నంలో రవి గారు మొదటి నుంచి మరి జానమందిరాలు నిర్వహిస్తూ ఆయన యొక్క కూడా సందేశం మనం తీసుకుందాం. నల్లూరు రవికుమార్ గారు మరి ముందర మన నెల్లూరు జిల్లాలోనే పత్రిజీ గారు కావలికే వచ్చారు. 30 సంవత్సరాల క్రితమే కావల్లో ధ్యానం తెలియజేయబడింది. పత్రిజీ సార్ కిషోర్ మాస్టర్ అని టీచర్ ఉండేవారు. ఆయన మరి పత్రిజీ గారిని ప్రతి నెల కావలికి తీసుకొచ్చి ఇక్కడ క్లాసులు పెట్టించేవారు. మరి ఆయన భైరవకోన గుట్టుక సిద్ధేశ్వరంలో ట్రెక్కింగ్లు ఏర్పాటు చేయడం, మరి అట్లాగా అప్పుడే మరి నల్లూరు రవికుమార్ సారు మరి అప్పటి నుంచే సపోర్ట్ చేస్తూ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి మరి నల్లూరు రవికుమార్ సార్ ఇప్పుడు కూడా భాస్కర్ రెడ్డి, నేను వయసు రీత్యా మరి చేయలేను, కానీ నీకులాగే వయసులో ఉన్నప్పుడు నేను పరిగెట్టాను, ఇప్పుడు నేను పరిగెట్టలేను, మరి నీకు ఏ సపోర్ట్ కావాలన్నా నేను ఇస్తాను అని చెప్పి నాకు మరి ఒక ధైర్యం ఇస్తూ నాకు సహకరిస్తూ ఉన్నారు నల్లూరు రవికుమార్ సారు. మనకి ఇక్కడ రెడ్ క్రాస్ కానీ, రోటరీ క్లబ్ కానీ, మరి ఇస్కాన్ వాళ్ళు రథయాత్ర కానీ, ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా నల్లూరు రవికుమార్ సారే మరి ముందు నడిపిస్తారు. మరి మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి కూడా నల్లూరు రవికుమార్ గారు సహాయం చేస్తూ ఉన్నారు. సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అలాగే సదానందగిరి గారు అంటే పత్రిజీ గారు గురువు గారు సదానంద యోగి గారు కూడా ఇలా ఒంగోలు ఇలా మన కావలి నుంచే కర్నూలు వెళ్ళారు. అట్లాగా మరి ఈరోజు సదానంద మరి గిరి గారు వచ్చారు. సదానంద యోగి గారు మన కావలి నుంచే ఇలా కర్నూలు వెళ్ళారు. ఈరోజు మనకి సదానంద గిరి గారు వచ్చారు. ధ్యానులందరకు, పిరమిడ్ ధ్యానులకు, ఈరోజు కార్యక్రమానికి వచ్చేసిన మన అతిథులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ పిరమిడ్ ధ్యానం అనేది 98లో పత్రిజీ గారిని కావలిలో ఇంట్రడ్యూస్ చేసి ఈరోజు కార్యక్రమం, ఈ ధ్యానం ప్రయాణం ఇంత దూరం కొనసాగుతూ ఈ విధంగా ఎంతోమందికి ఉపయోగపడుతుందనంటే దానికి నేను ఎంతో సేవలు అందించున్నాను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఐ ప్రమోట్ పిరమిడ్ ధ్యాన కేంద్రం త్రూఅవుట్ కావలి ఫర్ ఎ లాంగ్ టైమ్. అండ్ దెన్ మా ఇంట్లో కూడా నేను పిరమిడ్ కట్టించున్నాను. దాదాపు ఒక రూమ్లో 25,000 పిరమిడ్లు ఇన్సర్ట్ చేస్తున్నాయి. చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా జీవించాలా అనే ఉద్దేశంతో ఈ ధ్యానము మరియు యోగా, స్పిరిచువల్ ఎన్నో కార్యక్రమాలకి నేను కావలిలో ఫౌండర్గా ఉంటూ ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. దానిలో ఈ భాస్కర్ రెడ్డి మన కావలికి ఈ ధ్యానంలోకి ఎంటర్ అయిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతకుముందు గతంలో మనము ఆశయాలను కొనసాగించడానికి సరైన వ్యక్తి దొరికాడు. ఆయనకి నేను మోరల్ సపోర్ట్ ఇస్తూ ప్రతి దగ్గర కూడా ఈ ధ్యానం కొనసాగడానికి నా వంతు సహకారం అందిస్తున్నాను. అలానే ఒక మెడిటేషన్ హాల్, పిరమిడ్ ధ్యానం ఓన్ బిల్డింగు మనకు టౌన్ సరౌండింగ్స్లో కట్టించాలా అనే ఉద్దేశంతో వర్క్ చేయడం జరుగుతూ ఉంది. డెఫినెట్గా వీలైనంత త్వరలో మనకందరికీ అందుబాటులో, ఇప్పుడు ఉండేది ఇందిరానగర్ చాలా దూరం అందరికీ, కానీ అందరికీ అందుబాటులో 24 గంటలు ఏ మహిళ అయినా వచ్చి ధ్యానం చేసుకునే విధంగా త్వరలో అతి దగ్గరలో ఈ పిరమిడ్ ధ్యానాన్ని కేంద్రాన్ని ఏర్పాటు చేసి దానికి నా వంతు సహకారం అందిస్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మరి ఇప్పుడు
మనకి కందుకూరు నుంచి విచ్చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ వెంకయ్య గారిని వేదికని అలంకరించాల్సిందిగా కోరుతున్నాము. డాక్టర్ వెంకయ్య గారు మరి గవర్నమెంట్ కళ్ళదాటగా ఉంటూ అలాగే మరి కందుకూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని నిర్వహిస్తూ ఉన్నారు. క్లాస్ ద్వారా ఆయనకి వెల్కమ్ చెప్దాం. సరే, ముందర డాక్టర్ వెంకయ్య గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాము. ఒక 2 నిమిషాలు. ఆత్మస్వరూప్ ఇక్కడికి వచ్చేసిన దేవుళ్ళందరికీ నమస్కారం. వేదిక మీద కూర్చున్నటువంటి దేవుళ్ళందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వెంకయ్య అండి. నేను కందుకూరు. పత్రి మహారాజ్కి గట్టిగా చప్పట్లు కొడతాం మహానుభావుతోటి. రెండు 2006లో నేను ధ్యానంలోకి వచ్చాను. అప్పుడు కూడా నాకు హెల్త్ ప్రాబ్లం వల్ల నేను చాలా ప్రాబ్లం పడి ధ్యానం ద్వారానే నా యొక్క అన్ని ప్రాబ్లమ్స్ని పోగొట్టుకొని మా హాస్పిటల్ పైన పిరమిడ్ కట్టిస్తూ ప్రతి సండే ప్రోగ్రామ్స్ పెడుతూ దాదాపు 2 సప్తాహాలు 2 ర్యాలీలు చేస్తూ కందుకూరులో 7-8 పిరమిడ్లు కట్టిస్తూ అద్భుతమైనటువంటి ప్రోగ్రాంలో ఇలా లోక కళ్యాణం చేసేటువంటి యోగం నాకు దొరికినందుకు బ్రహ్మర్షి పత్రిదారికి గట్టిగా చప్పట్లు కొట్టుకున్నాం. ఈ ధ్యానంలోకి రావడానికి కూడా ఎన్నో జన్మలు అదృష్టమై ఉండాలి. సో తంతే బూరెల గొప్పలో పడ్డట్టు హెల్త్ ప్రాబ్లం పోయి ఎక్కడికో పోవాల్సింది పోయి లోక కళ్యాణం కోసం యోగం దొరికినందుకు చాలా కృతజ్ఞతలు. ధ్యానం రావాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలంటే కూడా మనందరం ఎన్నో జన్మలు అదృష్టవంతులం. శ్వాస మీద ధ్యాస పెట్టాలి అంటే కూడా మనం ఎన్నో జన్మలు తిరిగాము, కానీ మనకు తెలియదు శ్వాస ఉందని. ఈ జన్మలో మనకు శ్వాస మీద ధ్యాస పెట్టి ఒక మహానుభావుడి యొక్క వాక్ ద్వారా మనం ఇలా సత్యమైనటువంటి మార్గంలోకి మనం వచ్చాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనకి గుంటూరు నుంచి విచ్చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ విజయ్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. వేదిక పైన ఉన్న గురువులందరికీ కూడా నమస్కారం. వేదికకి ముందున్న మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ అవకాశం మాకు కల్పించడానికి కారణమైన మాస్టర్స్ అందరూ కూడా ఒక అద్భుతం. వీరు అమ్మటి వచ్చినందుకు నాకు కూడా అవకాశం ఇచ్చారు. ఇక్కడ నా పేరు విజయసారథి, గుంటూరు దగ్గర వట్టి చెరుకూరు, బృందావన పిరమిడ్ ధ్యానాశ్రమం అంటారు. ఇంటి మీద ఒకటి, ఇంటి ముందు ఒకటి ఉంది. లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో కట్టడం జరిగింది. లక్ష్మణరావు గారే నాకు ధ్యాన పరిచయం కూడా చేశారు. ఈరోజు ఇక్కడికి రైతులు వచ్చినట్టుగా తెలిసింది. చక్కగా దాని మీద కూడా వారు బాగా రీసెర్చ్ చేస్తున్నారు. మేము కూడా ఒకప్పుడు చేశాము, ఇప్పుడు వారు రెగ్యులర్గా చేస్తున్నారు. డాక్టర్ వెంకయ్య గారు, ఆయనది గొంతు బాగలేక ఆయన మొత్తం చెప్పినట్టు లేరు. నాకు చిరకాల మిత్రుడు. ఆయన బయటికి పోయి వచ్చాడు లోపలికి. ధ్యానం ఆయన్ని మన ఎదురు కూర్చోబెట్టింది. అసలు పోయాడని మేము అందరం ఫిక్స్ అయ్యాం ఆ రోజుల్లో. కంప్లీట్ కింద పెట్టేశారు. అటువంటి వెంకయ్య గారు, వాళ్ళ మామయ్య గారు, అత్తయ్య గారు ధ్యానం చేస్తారు. వాళ్ళ పేరు భిక్షాల్ గారు. ఆయన వారు అల్లుడైన వారు ఎనర్జీ ఇచ్చి చిన్నగా లేపు కూర్చోబెడితే ఈయన కొన్ని లక్షల మందిని లేపు కూర్చోబెట్టాడు. ఇప్పుడు అంత గ్రేట్ వర్క్ ఆయన ఇంటిమేట్ చేస్తుంది. అలాగే డాక్టర్ ఆచార్య అనిల్ ప్రసాద్ గారు, ఆయన పేరు, డెలాస్ నుంచి వచ్చారు. వారు ఆయన చరిత్ర చాలా పెద్దది, అదంతా వద్దు. కానీ అక్కడ ఒక అద్భుతంగా మనతో 3-4 సంవత్సరాల నుంచి మన సొసైటీలో ఉన్నారు. చక్కగా ఆయన ఇక్కడ ప్రకాశం జిల్లా సంతనూతలపాడు గ్రామస్తులు. వారు ఇక్కడ టీచర్గాను బిజినెస్ మ్యాన్గాను చేసుకుంటూ 40 సంవత్సరాల వయసులో ఆయన ఎంబీబీఎస్ చదివి 50 సంవత్సరాల వయసులో ప్రాక్టీస్ మొదలుపెట్టి ఈ ప్రాక్టీస్ అక్కడ అమెరికాలో ఎండి జనరల్ మెడిసిన్ చేస్తూ వారి గురువు బోధానంద సరస్వతి గారు వారి ఆశ్రమంలో అది భగవద్గీత, బ్రహ్మసూత్రాలు వగైరా అన్నీ నేర్చుకుంటూ అధ్యయనం చేస్తూ ఇవన్నీ కూడా చక్కగా మనకి ఎన్నో బాగా చేశారు. చేస్తూ మళ్ళీ ఇండియా వచ్చి
అక్కడ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి సిటిజన్షిప్ కూడా వదులుకోవడానికి సిద్ధపడి మన సర్వీస్ చేసుకోవాలి అనే భావంతో ఇక్కడ ఇండియా రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రకంగా మనందరికీ కూడా వారి జ్ఞానాన్ని కూడా అద్భుతమే. ఇక లక్ష్మణరావు గారి సంగతి మీ అందరికీ చెప్పాల్సిన పనే లేదు, ఎందుకంటే అవసరమే లేదు. ఇక గురువు గారు అంటే గురువు గారే, దాంట్లో ఏమనుకోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు మన నెల్లూరు జిల్లా మరి మన పిఎస్ఎస్ఎం అధ్యక్షులు శ్రీనివాస్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాము. మరి సారు గురించి మనకి సారు అడ్వకేటు మనం శ్రీ మారుతి పిరమిడ్ ధ్యాన కేంద్రం సేవా ట్రస్టు మరి రిజిస్ట్రేషన్ అప్పుడు మనకు సహకరించారు. మరి అలాగే మన కావల్లో ముందర మన మారుతి పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు మరి శ్రీనివాస్ సారు, పెంచలే సారు, పిరమిడ్ పవన్ సారు, మరి సునీల్ సారు, రామచంద్ర గారు వీళ్ళే వచ్చి మనకి సహకరించి ఆ రోజు ప్రారంభించారు. మరి అది ఈరోజు మనకి ఈ స్థాయిలో ఉంది. థ్యాంక్ యూ మాస్టర్. ముందుగా మన గురుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రి గారు ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టుకుందాం. అలాగే స్వర్ణమాల పత్రి మేడం గారు కూడా ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టుకుందాం. నేను వచ్చిన తర్వాత నేను 2010లో ఈ ధ్యానం రావడం జరిగింది. ఆ సమయంలో మరి కావలపట్నంలో రవి గారు బృందావనంలో మొదటిగా పిరమిడ్ నిర్మించుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో నెలకు క్లాస్ జరుగుతూ ఉండేది. తర్వాత ఆయనతో పాటు లక్ష్మి గారు, నందకిషోర్ గారు వీళ్ళందరూ కావలపట్నం చూస్తుండేవాళ్ళు. బృందావనంలో కూడా మాలాద్రి గారి ఇంటి పైన కూడా ఒక పిరమిడ్ నిర్మించడం జరిగింది. దాన్ని కూడా మన పత్రిక గారు వచ్చి ఓపెన్ చేశారు. తర్వాత ఇంకా ఉధృతంగా చేయాలని ఉద్దేశంతో మరి ఎక్కడి నుంచో రాజమండ్రి విలేజ్ నుంచి మరి భాస్కర్ రెడ్డి రావడం జరిగింది. అతను వ్యాపార రీత్యా నెల్లూరుకి కావలి తిరుగుతూ ఉండేవాడు. ఓ సందర్భంలో మాకు పరిచయం చేయడం జరిగింది. తర్వాత నా జీవితం ఇలా కాదు, నేను ఏదో సేవ చేయాలి, సంఘ సేవ చేయాలని ఉద్దేశంతో నెల్లూరు పిరమిడ్ సెంటర్ దగ్గర రెగ్యులర్ తిరుగుతూ ఉండేవాడు. ఇక్కడ కాదయ్యా, నువ్వు కావాలో ఒక సెంటర్ పెట్టుకుని అక్కడ చూస్తుండు అని చెప్పడం జరిగింది. మరి కావాల్లో రవి గారు వీళ్ళంతా సహకారం చేసుకొని ఒక ధ్యానమందిరం పెట్టి దాన్ని నడుపుతూ ఉండేవాడు. దానికి కూడా కావలపట్నంలో కూడా ఒక సొంత భవనం కూడా కావాలని చెప్పేసి అనుకుంటున్న సమయంలో మరి మాధవరావు గారు కూడా ఆయన సహకారంతో వాళ్ళ ఇంటి మీద కూడా ఒక ధ్యానమందిరం పెట్టడం జరిగింది. దాన్ని కూడా మన గురువు గారిని బ్రహ్మర్షి పితామహ పత్రి గారు వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. తర్వాత భాస్కర్ రెడ్డి గారిని మరి కావలపట్నంలో అందరూ సహకరించి ముసూరు లోపల ఒక అద్భుతమైన మహావతార్ బాబాజీ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం నిర్మించారు. దాన్ని కూడా అద్భుతంగా నిర్వహిస్తున్నాడు. అంటే కావలపట్నంలో పిరమిడ్ మాస్టర్ లేరని కాదు, దాన్ని అందిపుచ్చుకునే వాళ్ళు ఒక మాస్టర్ వస్తాడు. మరి దాన్ని అందిపుచ్చుకొని మరి ఇంత అద్భుతంగా మన కావలపట్నాన్ని ఎన్నో పిరమిడ్ నిర్మించడం జరిగింది. తను ఒకటే కాదు సెంటర్ నడపడం కాకుండా ఇంకా 5-6 సెంటర్లు పెట్టి ఆ ఏరియా వాళ్ళు అందుబాటులో ఉండేటట్టుగా సహకరించడం జరిగింది. వాళ్ళు కూడా చక్కగా పిరమిడ్ నిర్మించుకొని సెంటర్లు కూడా అద్భుతంగా జరుగుతుంది. మరి నా గురించి చెప్పాలంటే నేను కూడా విజయవాడ నుంచి 2003లో ఉద్యోగరీత్యా రావడం జరిగింది. మరి నేను 2003లో ఉద్యోగరీత్యా నెల్లూరు రావడం జరిగింది. ఆ ఉద్యోగం లిక్కర్ కంపెనీ నుంచి విజయవాడ నుంచి నన్ను బలవంతంగా నెల్లూరు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంటే నేను అంత ఉధృతంగా మరి లిక్కర్ తాగేవాడిని, మరి నాన్ వెజ్ తినేవాడిని. ఎందుకు వచ్చాను ఇక్కడ కానీ నాకు తెలిసేది కాదు. 2010 తర్వాత నాకు ఏదో లోపల నుంచి సందేశం రావడం జరిగింది, ఈ లిక్కర్ తాగడం ఉండలేమా అని. ఒక 40 రోజులు మరి నాన్ వెజ్ లిక్కరు మానేద్దాం అని చెప్పి ట్రై చేయడం జరిగింది. అది సక్సెస్ఫుల్ జరిగింది. తర్వాత ఒక లిక్కరు సిండికేట్లో ఒక అకౌంటెంట్ ఉండేవాడు, మూర్తి గారని. ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడు. ఏంటి ఆయన ఎప్పుడు వాళ్ళ బాస్ తిడుతుంటే కూడా నువ్వు నవ్వుతున్నావు, ఏం జరిగింది ఏంటంటే, నేను ఒక ధ్యానం చేస్తాను సార్,
అది నాకు ఆ శక్తి వస్తుందని చెప్తే మరి నాకు కూడా నేర్పించమని నేను అడగడం జరిగింది. అతను రామచంద్ర మిషన్లో మెయింటైన్ చేసేవాడు. సార్ మీకు ఈ మెయింటెనెన్స్ సెంటర్ కాదు సార్, మీకు నెల్లూరులో గాంధీబొమ్మ సెంటర్లో ఒక మెడిటేషన్ ఉంది, అక్కడ తీసుకెళ్తాను సార్ అని చెప్పేసి సండేలో ప్రతి ఆదివారం నాడు నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్లో సాయిబాబా టెంపుల్ పైన ప్రతి ఆదివారం క్లాస్ జరుగుతూ ఉండేది. అక్కడ నాకు పరిచయం చేయడం జరిగింది. ఆ రోజు నేను అతను రాకుండానే నేను ఆ సండే వెళ్ళడం జరిగింది. ఆ సమయంలోనే మన పెంచలయ్య గారు, ఇంకా మదను, రామకృష్ణ గారు అని ముగ్గురు మాస్టర్లు ఉండారు. వాళ్ళు నాకు ఈ పిరమిడ్ మెడిటేషన్ నేర్పించడం జరిగింది. మరి ఆ రోజు నుంచి మరి నేను ఆ లిక్కర్ కంపెనీ నుంచి నేను నెల్లూరు రాగానే లా కూడా చేశాను నెల్లూరు విఆర్ లా కాలేజీలో. ఆ 2006లో నా లా కంప్లీట్ అయిపోయింది. నేను జాబ్ వదిలేసి ఈ అడ్వకేట్ వృత్తిని చేపట్టడం జరిగింది. మరి 2010లో గురువుగారు తిరుపతిలో నాకు ఈ నెల్లూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అడ్మిషన్ చేయడం జరిగింది. అలాగే మన పిరమిడ్ పార్టీని కూడా నువ్వే టేకప్ చేయాలని చెప్పేసి దాన్ని కూడా నాకు అందించడం జరిగింది. దాన్ని చూసుకొని నేను ఎన్నో జిల్లాలకు తిరుగుతూ మన సొసైటీని డెవలప్ చేయడానికి ఎన్నో ట్రస్టులు పెట్టడం జరిగింది. శ్రీకాకుళం నుంచి మన చిత్తూరు జిల్లా వరకు ఎన్నో ట్రస్టులు పెట్టి ఆ ట్రస్టుల ద్వారా ఆ పిరమిడ్ సెంటర్ నేర్పించడానికి ఒక సొంత భవనం కావాలి. ఎక్కడంటే అద్దె భవనం ఎప్పటికప్పుడు డిస్టర్బ్ జరగకుండా ఉండాలంటే మనకు కూడా ఒక సొంత భవనం ఉంటే బాగుంటుందని చెప్పేసి వెళ్ళిన చోటల్లా కూడా ట్రస్ట్ పెట్టించి ఆ ఏరియాలో ఎవరితో ఆ ట్రస్ట్కి సంబంధించిన ఒక ల్యాండ్ని వాళ్ళు ఇవ్వటం, ఆ ల్యాండ్ని కూడా ట్రస్ట్ రీచ్ చేయడం జరిగింది. అలాగే మీరు చూసే ఉంటారు మదనపల్లి దగ్గర మన కలికిరి మండలంలో కొటాల ఎంత అద్భుతమైన పిరమిడ్ని నిర్మించి వాళ్ళు ఎంతో ఉధృతంగా చేస్తున్నారు. తెలిసే ఉంటుంది మన సుధాకర్ గారు, ప్రభాకర్ గారు సోదరులు. ఇప్పుడు సుధాకర్ గారు లేరు. అక్కడ కూడా జాతవనంలో మన అద్భుతమైన ట్రస్ట్ ఒకటి నిర్మించి చాలా గొప్పగా మన ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్లో జరిగే జ్ఞానమహాయజ్ఞాలు విజయోత్సవాలని సంక్రాంతి సందర్భంలో మరి అక్కడ విజయోత్సవాలు జరుపుకుంటూ ఉంటాము. మరి నాకు గురువుగారు అందించిన భాగ్యం అనుకోవాలా. నా గురించి కూడా 2 మాటలు చెప్తాను. నాకు 2010లో లిక్కర్ కంపెనీ వల్ల తిరగడం వల్ల నాకు స్ట్రోక్ వచ్చింది. నాకు 2010లోనే 2 స్టంట్లు వేశారు. తర్వాత డాక్టర్ జేకే గారి ఆధ్వర్యంలో మరి నేను ఆయన ట్రైనింగ్ తీసుకుంటూ పాపనాశం దగ్గర తిరుమలలో పాపనాశం నుంచి లోయలోకి వెళ్ళాలన్నమాట. ప్రతి నెల మనం పౌర్ణమి ధ్యానం చేస్తూ ఉంటాం కదా. ఆ పౌర్ణమి ధ్యానానికి ఆ పాపనాశం నుంచి 15 కిలోమీటర్ల లోయలో దిగి అక్కడ 2 రోజులు ఉన్నాం మనం 2011లో. మరి ఈ స్టంట్లు వేసి నేను అక్కడికి వెళ్ళాలంటే భయపడిపోయేవాడిని, ఏం జరిగిద్దో అనిపించింది. కానీ ఆ లోయలోకి వెళ్ళి 2 రోజులు అంటే నాతో పాటు ఇంక 70 మంది కూడా రావడం జరిగింది. మనమే తుంబూరు తీద్దాం. ఆ తుంబూరు తీర్థంలో పౌర్ణమి రోజు ఎంతోమంది భక్తులు వచ్చి ఆ తీర్థంలో స్నానం చేస్తుంటారు. అలాగే మన పిరమిడ్ మాస్టర్లు కూడా 70 మంది కలిసి ఆ పౌర్ణమి మెడిటేషన్ వెళ్ళడం జరిగింది. అక్కడ 2 రోజులు ఆ లోయలోనే ఉండి మన ధ్యానం చేయడం జరిగింది. తర్వాత నేను ఆ నడిచి మళ్ళీ తిరుమలకి కొండ మీద రాగానే నా కాళ్ళు ఇంతలా వాసిపోయినాయి. లోపల 2 స్టంట్లు ఉన్నాయి. అసలు వస్తానా రానే అనుకున్నాను. తర్వాత చెకప్కి వెళ్ళినప్పుడు ఒక అద్భుతం అనమాట. అప్పుడు దాకా నేను 23 టాబ్లెట్ వాడేవాడిని ఆ స్టంట్ల వల్ల. వచ్చి మళ్ళీ నారాయణ హాస్పిటల్ వెళ్ళి చెకప్ చేసుకుంటే వాళ్ళు ఈ కాళ్ళు వాపులు ఎత్తుమి పెట్టుకుంటే మీకు తగ్గిపోతాయి. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఒక అద్భుతం 23 టాబ్లెట్ల నుంచి మరి నాకు 9 టాబ్లెట్ తీసేశారు. మీకు ఈ టాబ్లెట్లు అవసరం లేదు, ఇక్కడ బాగుంటుంది, మీకు ఇబ్బంది లేదని చెప్పేసి. అరే ఇలా మనం మెడిటేషన్ ఇంత అద్భుతము, పౌర్ణమి మెడిటేషన్ ఇలా జరుగుతుంది, ఇంకా దాంట్లో ఏంటో కనుక్కోవాలని చెప్పేసి నేను నెమ్మదిగా ఒక 6 మంత్స్లోనే ఆ టాబ్లెట్లు కూడా ఆపడం జరిగింది. అలాగా 2019 దాకా ఒక్క టాబ్లెట్ కూడా వాడకుండా మరంత అద్భుతంగా
మనం జీవించడం జరిగింది. తర్వాత ఈ మధ్య ఒక 2 టాబ్లెట్లు, అంటే లోపల మీరు టాబ్లెట్లు వాడపోయినా పర్లేదు కానీ ఒక 2 టాబ్లెట్లు కంపల్సరీ వాడాలి. ఎందుకంటే అది ఫారెన్ బాడీ లోపల ఉండేది ఆ స్టంట్ అనేది, దానికి ఒకసారి ఒక టాబ్లెట్ వాడమని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే మనం దీంట్లోకి ఎందుకు వచ్చామో, నేను నిజం నుంచి ఇక్కడ ఎందుకు వచ్చానో నాకు తెలిసేది కాదు. మరి గురువు గారు మరి పరిచయంతో మరి నేను అద్భుతంగా హ్యాపీగా ఉండడానికి మరి గురూజీ గారు బ్రహ్మర్షి పెద్దామ పత్రిజీ గారు ఎంతో 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 ఆయనకి రుణపడి ఉన్నాను. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. మరి హిమాలయాల్లో ఘోర తపస్సు చేసి ఆత్మజ్ఞానం పంచడానికి వచ్చిన శ్రీ 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 సంత్ సదానంద గిరి మహారాజ్ గారికి, ఇక్కడికి వచ్చిన ధ్యానమిత్రులందరికీ ధ్యానాయం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మరి కావలి పట్టణంలో ఇంత మరి మీ అందరినీ కలుసుకోవటం అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ప్రతి మనిషి ఎన్నో జన్మలు ఎత్తి ఒక మట్టిగా, మరి వృక్షంగా, మరి జంతువులుగా, పక్షులుగా, మరి అన్ని జన్మలు నేర్చుకుంటా ఎదిగి భూమి మీదకి వచ్చి మరి మామూలు మనిషికి ఒక మూలాధార స్థితిలో బేబీ సోల్గా వచ్చి ఎన్నో జన్మలు నేర్చుకుంటా మనం ఏమవ్వాలా? ఎవరో మనం ఏమన్నారు గురుగారు? మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. ఎవరో అవ్వాలా? గాడ్స్ అవ్వాలి. దైవంగా మనం మారాల. మనలో ఉండే రకరకాల ఇబ్బందుల్లో నుంచి ఒక దైవత్వంగా జీవించడానికి మెడిటేషన్, అంతర్ప్రయాణం, నాలోకి నా ప్రయాణం, శ్వాస మీద ధ్యాస. ఏం జరుగుతుంది? ఎనర్జీ వస్తుంది, మార్పు వస్తుంది. ఇంకా 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 రావాలి అంటే నాలో లోపాలు ఎత్తుక్కోవాలి, అందరిలో గ్రేట్ ఎత్తుక్కోవాలి. అందరూ గ్రేటే. నేర్చుకోవాలి అన్నప్పుడు మనం ప్రతిక్షణం త్రయక్షణంగా ఓరి క్షేమ ఏముందలే అనుకుంటే దాని నుంచి నేర్చుకోలేము. అవునా? మరి ఏం నేర్చుకుందాం సేవ నుంచి? ఆ కష్టపడే తత్వం నా దగ్గర ఉన్నదా? ఆ క్రమశిక్షణ నా దగ్గర ఉందా? ఆ కలిసి ఉండే తత్వం నా దగ్గర ఉన్నదా అనేది ఆ చేమని పరిశీలకంగా చూస్తే అప్పుడు తెలుస్తుంది. రోజు చిచి కుక్క అంటున్నా, అవునా? కుక్క దగ్గరే నేర్చుకుందాం విశ్వాసం, అవునా? ఆ విశ్వాసం నా దగ్గర ఉందా? నాకు నేను చెక్ చేసుకోవాలా. మరి ఆ తల్లి తండ్రి ఎంతో ప్రేమతో పెంచి ఈ స్థితికి నేను వచ్చిన నా కోసం మరి వాళ్ళని ఎలా చూస్తున్నా నేను? అవునా? నా బిడ్డలాగా చూస్తున్నానా వాళ్ళని? నా లోపం ఉందా? నేను ఎలా ఎదుగుతాను? నా లోపాలు ఎంచుకుని, నాలో లోపాలు సరి చేసుకుని ప్రతి జీవిలో, ప్రతి ఒక్క అందరిలో గ్రేట్ గురువుల దగ్గర, ప్రతి ఏది దగ్గర నేర్చుకోవటానికి మొదలు పెడితే అది సరి చేసుకుంటాం. పొరపాటు సహజం. బట్ కానీ వెనక తిరిగి నేనేం చేశాను అనేది, నా లోపం ఏంటనేది సరి చేసుకుంటే దాన్ని అద్భుతంగా మార్చుకునే స్థితి మూలంగా. మరి ఆ చెట్టు దగ్గర నుంచి ఏం నేర్చుకుంటాం? చెట్టు రోజు కనపడుతుంది, మనకు అన్నీ ఇవ్వగలిగేది అది, ఎంత ఎదిగినా ఒదిగి ఉండేది అది, అవునా? మనకి నీడనిస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది, అవునా? మరి పూలు ఇస్తుంది, పళ్ళు ఇస్తుంది, ఆఖరికి తన శరీరాన్ని కూడా ఇస్తుంది, అవునా? ఏమీ ఆశించకుండా. ఏమైనా ఆశిస్తుందా? మరి మనం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఇంతవరకు ఏమీ ఆశించకుండా ఎవరికన్నా ఇంత ఇచ్చామా? ఆశించకుండా ఇవ్వండి. మీకేం కావాలో
అది ఇవ్వటానికి రెడీగా ఉంటే ఆ పైనుంచి మీకు ఇవ్వటానికి రెడీగా ఉంది. ప్రకృతి ధర్మం ఇవ్వటం. మనం ఏమి ఇస్తే అది ఇస్తుంది. ఏం పంచుతున్నాం? మనం ఏం పంచుతున్నాం? మనకు పనికిరాని అన్ని ఈర్ష్య, అసూయ, ద్వేషం, హింస ఇది పంచి అవే తిరిగి వస్తుంటే పైవాడిని తిడుతున్నాం. నాకు ఈ బాధలేంట్రా, నాకు ఈ కష్టాలేంట్రా అని. మనకి ఏం కావాలా? మీకు ఏం కావాలి చెప్పండి. ఈరోజు ఈ స్వామివారు మీకు ఇవ్వటానికి రెడీగా ఉన్నారు. ప్రకృతి రెడీగా ఉంది. ఏం కావాలా మీకు చెప్పండి? ఏం బంగారులు? ఆనందం. అందరినీ ప్రేమించు, అందరూ ఆనందంగా ఉండాలని కోరుకో, నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉంటావు. అవునా? అది మనకేంటి, ఇంట్లో అది అలా ఉంది, బయట ఎలా ఉంది, అందరూ నాకు వ్యతిరేకం, అది ఇది ఇబ్బంది పెడుతున్నారు, అది ఇది అనుకుంటున్నాం. అవునా? కానీ ఆలోచిస్తే ఇబ్బందులు పెట్టేవాళ్ళ మూలంగా, సమస్యలు క్రియేట్ చేసేవాళ్ళ మూలంగా మనం ఎదుగుతున్నాం. అవునా? వాళ్ళ గట్టిగా క్లాప్స్ కొడదాం. ఏంటి డిఫరెన్సు? శరీరతత్వంలో ఉంటే అవన్నీ కూడా నాకు ఈ ఇబ్బంది పెడుతున్నారో, ఇది అది అది ఇది అని అందరే మరి నిందించుతున్నాం. పైవాడిని కూడా తిట్టాం, ఎన్నోసార్లు తిట్టాం. ఆయన కూడా బాధలు వచ్చినప్పుడు నాకేంటి ఈ బాధలని, ఆయనకేం సంబంధం బంగారు? నా జీవితాన్ని నేను ఎంచుకొచ్చుకున్నా ఇక్కడికి. మాయలో ఇరుక్కుపోయా ఆయన మూలంగా బాధపడుతున్నాను. సృష్టికర్తలు మీరే, శక్తి అంతా మీదే. బయట ఎక్కడా ఎత్తుకున్నారు. తనలో సర్వం ఉండగా తన లోపల వెదకలేక ధర వెదికేడు ఈ మనుషుల గోడు వినురావేమా అన్నాడు. అవునా? ఎక్కడికి ఎతుకుతున్నాం? బయట ప్రపంచం అంతా ఎతుకుతున్నాం. అవునా? అక్కడుంది, ఇక్కడుంది, ఇక్కడుంది, అక్కడుంది, పైవాడిస్తాడని. కానీ నిన్ను నువ్వే ఉద్ధరించుకో. ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలా. ఉద్ధరణ అంటే ఏంటి? ఎలా? నాలో మార్పు రావాలా. ధ్యానం మీకు శక్తిని ఇస్తుంది. అవునా? మరి నాలో ఎలా రావాలా మార్పు? మార్పు ఎలా వస్తుంది? ధ్యానం చేయక మునుపు భార్య గ్రేట్ తెలియదు, ధ్యానం చేయక మునుపు భర్త గ్రేట్ తెలియదు, సమాజం తెలియదు, భూమి గ్రేట్ తెలియదు, ఆ దేవుని యొక్క శక్తి ఏంటో తెలియదు. అంతా నిస్సహాయ స్థితితో, నిస్తేజంగా, ఇబ్బందికరంగా, ఆందోళనకరంగా, మరి రకరకాల రోగాలతో దుఃఖంలో జీవించే స్థితిలో నుంచి ఈరోజు అద్భుతం. భార్య గ్రేట్ తెలియాలంటే ఏం చేయాలా? ధ్యానం చేసి ఆవిడ ఏంటి అనేది ఆవిడలో నుంచి ఆలోచించాల. అంటే ఫ్రెండ్షిప్ చేయాల, మిత్రత్వం చేయాల. ఏమన్నాడు గురుగారు మొట్టమొదట? మై డియర్ ఫ్రెండ్స్. అవునా? ఆ మిత్రత్వం నాతో నేను మిత్రత్వం చేయాల, భార్యతో మిత్రత్వం చేయాల, భర్తతో మిత్రత్వం చేయాల, పిల్లలతో మిత్రత్వం చేయాల. ఇక్కడ నేను ఒక ఈదిగా నా భార్య నాకు వస్తువుగా చూస్తున్నా. అవునా? ఆవిడ ఆలోచనలు నేను గౌరవించట్లా. ఇక్కడ భర్త ఆలోచనలు భార్య గౌరవించలేకపోతుంది. అదే మిత్రత్వం చేస్తే ఎలా ఉన్నా కానీ ఆయన ఆలోచనలకి, ఆయనకి ఏదికి నేను యాక్సెప్ట్ చేస్తాను అనుకుంటాం. ఇల్లేమవుద్ది? నందనవనం అవుతుంది, బృందావనం అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మార్పు మనం తెచ్చుకోవాల్సింది మనం. అవునా? ఎలా ఒకసారి బంగారాన్ని వెళుతున్నా, భోంచేస్తున్నాం, గబగబా భోంచేస్తున్నాం, బాగోలేకపోతే బాగోలేదు అంటున్నాం. అవునా? అరే బంగారు బాగుందని ఎప్పుడన్నా అన్నావా? మనమే అన్నావా? భోంచేసేటప్పుడు ఈరోజు అరే బంగారు బాగుంది అని ప్రేమగా చెప్తే ఆవిడ ఇంకా తన ప్రేమనంతనే రంగరిచ్చి మీకు వండి పెడుతుంది. బంగారు మనలో మార్పు రావాల. అంటే ఈ తక్కువ ఎక్కువ అనేది కాదు. ఆవిడ ఆలోచన గౌరవించి ఇక్కడ ఆలోచనలు మనం గౌరవించినప్పుడు అద్భుతమైన జీవితం వస్తుంది, ఆనందం పొందుతాం. నిన్నటి వరకు దుఃఖంగా జీవించే స్థితిలో నుంచి ఇవాళ ఆనందమయంగా జీవించే స్థితి పొందుతాం. ఎవరో తక్కువ కాదు.
మనం ఏదో ధ్యానం చేస్తున్నాం గొప్ప, జీరో. అక్కడ ఎదిగావు నువ్వు. చిన్నప్పుడు వాడు ఎవడో దుర్మార్గుడు 10 మందిని హత్య చేశాడు అనుకుంటా, దుర్మార్గుడు అంటున్నావు. నేనే ఆ 10 మంది కాదు 100 మంది నేనే హత్య చేశా. ఆ జ్ఞానం నాకు లేదు. ప్రకృతి అన్ని వేరుగా చూస్తుందా? చోట్ల నేనే వేరుగా చూస్తున్నా. నాకేదో విజువల్స్ వచ్చినాయి, నేనేదో గొప్ప ఆహా ఓహో అనుకుంటున్నా. అది కాదు కావాల్సింది. ఈ శరీరంలో ఇక్కడ నువ్వు నయలో ఉన్న దైవత్వాన్ని తీసుకుని దైవత్వంగా జీవించడమే ఆధ్యాత్మికలో పరాకాష్ట. దైవత్వం ఎవరిని ఒక రకంగా పూజ చేస్తే ఒక రకంగా, లేకపోతే తిడితే ఒక రకంగా చూడదు. మనం కోపం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఎప్పుడో ఎన్నోసార్లు తిట్టాం. ఏమంటాడు దైవం? వాళ్ళ అమాయకులు తెలియక అలా అనుకుంటున్నారు, అయినా నేను ప్రేమిస్తాను అంటాడు. దైవత్వ లక్షణం అది. మరి మనం ఒక్కసారి ఎవరన్నా ఒక్క మాట అంటే నోరు తెరిసే, వాళ్ళు తెరిసే లోపలే 10 మాటలు అంటున్నాం. అవునా? నేను ఆవిడని తిట్టాను, ఆవిడ జ్ఞాని. తిట్టాను అనుకుంటే దుఃఖం, నా సహనాన్ని పరీక్షిస్తున్నాడు అంటే ఆనందం. 2 మనమే. అవునా? అది ఒక్కటొక్కటే అన్నిట్లో పాజిటివ్ తీసుకోవాలి, కానీ నెగిటివ్ తీసుకుంటున్నాం. నెగిటివ్లో ఉంటున్నాం మనం అందరం. నెగిటివ్ మాట్లాడుతున్నాం, నెగిటివ్ ఆలోచిస్తున్నాం. యద్భావం తద్భవతి. నోటిలోని మాట. అవునా? మరి నేను ఎందుకు పాజిటివ్ మాట్లాడట్లా? నేను అద్భుతంగా జీవిస్తాను, నాకు అది కావాలా, ఇది కావాలా, అన్నీ కావాలా, డబ్బు కావాలా, అన్నీ కావాలా, కోరికలు కావాలా. దుఃఖానికి కారణం ఏంటి? కోరికలు కాదు, అజ్ఞానం. అర్థమైందా? అజ్ఞానం అంటే ఏంటి? నా సమస్యలకి, కష్టాలకి, బాధలకి కారణం ఎదటివాడా, వెనకవాడా, పక్కవాడా, పైవాడా అనుకోవటం అజ్ఞానం. అవునా? నేను ఈ శరీరాన్ని మాత్రమే అనుకోవటం అజ్ఞానం. ఎవరు నేను? ఈ శరీరాన్ని ధరించిన ఆత్మస్వరూపాన్ని. నా వాస్తవానికి నేనే కర్తను. అవునా? నేను నిన్ను తిడతా ఉంటే నీ వాస్తవానికి ఎలా కర్త అవుతావు చెప్పండి? ఆవిడికి నేను డబ్బులు ఎగ్గొట్టా, ఆవిడ వాస్తవానికి ఎలా కర్త అవుతుంది? ఏంటి జ్ఞానం? అంతకుముందు జన్మలో ఎవరినో తిట్టి ఆ జ్ఞానం నేర్చుకోవడానికి నన్ను కోరి తెచ్చుకున్నాడు ఆయన. ఆ జ్ఞానం లేదు కాబట్టి అది తిడతా ఉంటే ఈ శరీరం నాది, ఆయన తిడుతున్నాడు, నేను బాధపడాలా అనే ఫీలింగ్ ఉంది ఆయనకి. ఆవిడ ఎవరికో డబ్బులు ఎగ్గొట్టింది, ఆ అనుభవం కోసం నన్ను కోరుకుంది, అది అని బాధపడుతున్నాం. కానీ సత్యం ఏంటంటే అక్కడి నుంచి ఏం తీసుకొచ్చాం అక్కడి నుంచి? ఇక్కడి నుంచి ఏం తీసుకెళ్తాం? అది నాది, ఇది నాది, అది నాది. ఏది నాది నువ్వు అనుభవించటానికే తప్ప ఏది నీది కాదు మై డియర్ ఫ్రెండ్స్. అది అర్థం చేసుకోండి. అవునా? ఒకటొక్కటి మన లోపాలు సరి చేసుకుంటా, ప్రతిదీ నేర్చుకుంటా ఉంటే నీకు సృష్టిలో ప్రతి జీవి, ప్రతి మనిషి దగ్గర నీ దగ్గర జ్ఞానం నువ్వు నేర్చుకోవటానికి రెడీగా ఉంది. నాకే వచ్చు అంటే 0. ఇక నేను ఎక్కడా ఎదగను. ఎవరో తక్కువ కాదు. శాకాహార ర్యాలీలు చేస్తున్నాం, మనం ఏదో గొప్ప మాంసాహారం, ఇది పాపాత్మరు, అది ఇది పిచ్చి. నీ లెవెల్లో ఎలా ఉన్నావు? నీ యొక్క ఎనర్జీ అంతా నిండిపోయి ఉంది. ఎలా ఉండాలా? ఏం మాట్లాడాలా? దయార్థ హృదయులైన మానవులారా, ప్రేమమూర్తులైన మానవులారా, మూగజీవులను ప్రేమిద్దాం, మూగజీవులను రక్షిద్దాం. ఇంకా 2వ ఖాతాలో మనకెందుకు? నేను మాంసం 100 సార్లు అంటే అదే పైకి వెళ్ళి ఇంప్లిమెంట్ అవుతుంది. ఇవాళ జరిగే కార్యక్రమాలన్నీ కూడా అట్లాగే ఉన్నాయి. ఏదో చేస్తున్నాం పెద్ద మైకుల్లో రకరకాల పాపం అది ఇదని. నేను నిన్నటి వరకు తిన్నా డేక్షాలు సత్యం తెలుసుకున్నాను, ఈరోజు మారాను. అవునా? మరి అందరూ మారుతారు. అందరూ శాకాహారులు, వాళ్ళందరూ శాకాహారి కాని వాళ్ళు ఎందుకున్నారు? నువ్వు శాకాహారిగా మారు అని మనం చెప్పుకునే అవకాశం ఇచ్చి మన ఎదుగుదలకు సహకరిస్తున్నారు. వాళ్ళందరూ గట్టిగా క్లాప్స్ పడుతున్నారు. ఎవరో తక్కువ కాదు. అంతా నేర్చుకోవటానికి వచ్చాం. ఎన్నో జన్మ పరంపరలో మూలాధార స్థితిలో నుంచి జన్మ పరంపరలో ఎదుగుతా ఈ యొక్క ధ్యానంలోకి వచ్చాం, రాజయోగంలోకి వచ్చాం. వచ్చినప్పుడు ఎలా ఉండాలా?
ఒక్కటొక్కటే మార్పు పొంది ఒక అద్భుతం. మన వాళ్ళు అనుకుంటాం, పాంప్లెట్ పంచం ఎవరు రావట్లేదు. నా నోరు ఎనర్జీతో నిండి ఉంది. ఏమంటున్నాను? రావట్లేదు. రారు. అది అంతా రావటానికి రెడీగా ఉంది. ఈరోజు సమాజం అంతా ఎన్నో ఇబ్బందుల్లో, బాధల్లో ఇదేంట్రా, దీనికి పరిష్కారం ఏంట్రా అని ఎదురు చూస్తున్నారు. అంత ప్రేమతో రండి, మీ యొక్క ఈది అందరికి బొట్టు పెట్టి అందరినీ పిలవండి. ఒక అద్భుతం జరగకపోతే అప్పుడు అడగండి. ప్రతి ఒక్కరూ రావడానికి రెడీగా ఉంది. సత్యం మై డియర్ ఫ్రెండ్స్, అద్భుతమైన జీవితం, ఆనందంగా వైభవంగా జీవించడానికి, ఆనందంగా ఎప్పుడు ఉండటానికి వచ్చిన మనం, అనుభవాలు నేర్చుకోవటానికి భూమి మీదకి వచ్చిన మనం నిస్తేజంగా నిస్సహాయ స్థితిలో మరి ఏంటో అనుకుంటున్నాం. ఏమిరా ఈ జీవితం దుర్లభంగా ఉంది, మానవ జన్మ అయిపోవాలా, మోక్షం పొందాలా. మోక్షం అంటే ఏంటి? విముక్తి. దేని నుంచి? దుఃఖాన్నించి, భయాన్నించి. అవునా? మరి ఆ దుఃఖం ఎందుకు వస్తుంది, ఆ భయం ఎందుకు వస్తుంది? ఇంత జ్ఞానం ఏంటని చెప్పలా. నా వాస్తవానికి నేను ఎప్పుడైతే ఇది అనుకుంటానో ఎవరిని తిట్టను. ఏమన్నా తిడతానా? ఏంటి నా లోపం ఏంటి, ఏం జరుగుతుంది, ఏ జన్మలో వదిలేయండి, ఈ జన్మలో నేను ఎవరికైనా హాని చేశానా? నా మార్పు అంతా ఒక్కటే. మరి పనివాళ్ళతో ఏం మాట్లాడుతున్నాం? అహంకారంతో. ఒకసారి మన పని వాళ్ళనే ఒక్కసారి ప్రేమతారే బంగారు ఈ పని చెయ్యండి అని ఆ రోజు చెప్పండి, ఎంత ఆనందంగా చేసి వస్తుంది చూడండి. అంత ఇది మనం మాట మీద ధ్యాస, ఆలోచనల మీద ధ్యాస. అద్భుతమైన జీవితం పొందే స్థితిలో నుంచి, నిస్సహాయ స్థితిలో నుంచి ఈ రోజు నుంచి మనలో మార్పు రావాల్సింది. ఒక్కసారి ఒక ఆనందంగా ఇద్దరం కలిసి జీవిద్దామని భూమి మీదకి వచ్చాం. కానీ ఎందుకని వ్యతిరేక భావంగా ఉండేటట్టే కోరి తెచ్చుకున్నాం. ఎందుకని? ఆనందంగా ఎదుగుదల కోసం అబ్సెషన్, సమస్యలు ఉంటేనే, కష్టాలు ఉంటేనే ఎదుగుతాం. అయ్యయ్యో కష్టం, ఏంటి కష్టం? ఈ రోజు నుంచి మీకు ఏం కావాలో అదే మాట్లాడండి, అదే ఆలోచించండి. 40 రోజుల్లో అయ్యి తీరుతుంది మాత్రం సత్యంగా. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడాలి. ఎక్కడా లేదు, బయట ఎక్కడా లేదు శక్తి. సర్వీస్. సాటివారికి సాయమ్ము పడబోక నల్లరాళ్ళు తెచ్చి గుళ్ళు కట్టి మ్రొక్కులిడిన బ్రతుకు చక్కబడంబోదు కాళికాంబ, హంస కాళికాంబ. రోజు ఎవరికొకరు సాయం చేయండి. సర్వీస్ చేస్తున్నాం అత్తకే, మామకే, లేకపోతే ఏ తల్లిదండ్రులకి. అది బాధ్యత. అవునా? కానీ అదేదో సర్వీస్ అనుకోకండి. అది కూడా ఏమంటున్నాం, నేను ఎంత ఈ సేవ చేసినా వాళ్ళ దృష్టి వేరే వాళ్ళ మీద. నీకు అదృష్టంగా ఫీల్ అవ్వండి. అర్థమైందా? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. అవునా? మరి ఎలా? ఈ ముగ్గురు, ఈ నలుగురు ప్రత్యక్ష దైవాలు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు దైవాలు. అవునా? జ్ఞానాన్ని పంచిన గురువు దైవం. మరి అతిథి దేవుడు ఎలా అయ్యాడు చెప్పండి? పొద్దున్నే ఒక ఆవిడ వస్తుంది, అమ్మ ఆకలేస్తుంది అంటది. అవునా? ఆవిడ పూర్వజన్మలో పెద్ద కోటీశ్వరాలు. పైకెళ్ళి నేను ఏమీ ఇవ్వలేకపోయినా లేనితనం ఎలా ఉంటుందో నేర్చుకోవటానికి వచ్చిన గ్రేట్ మాస్టర్. నీ చెయ్యి పైన పెట్టి కింద తను పెట్టి నీ ఎదుగుదలకు సహకరించిన గ్రేట్ మాస్టర్. ఆవిడతో ఎప్పుడైనా నవ్వుతో మాట్లాడామా? ఎప్పుడన్నా? ఒక్కసారి ఆవిడని హక్ చేసుకుని చూడండి, ఏమవుతుంది? ఎంత ఆనందం పొందుతుంది. తన ఆనందం అంతా మీదే అవుతుంది. నేనేదో అనుకోకండి, గొప్ప అనుకోకండి మై డియర్ ఫ్రెండ్స్. లెర్నింగ్. ప్రతి ఒక్కరు గురువుగారు ఎప్పుడు కూడా మీరు గమనించారో లేదో, ఆయన గురించి ఆయన ఎప్పుడు చెప్పలా. నేను గొప్ప అని ఎప్పుడు ఎవరితో చెప్పలా. ఈ పిల్లల దగ్గర కూడా వెళ్ళి, అరే బంగారు నీ అనుభవం ఏంట్రా, నీ ఇదేంట్రా అని అడిగేవాడు. అందరి అనుభవాలు కావాలని కోరుకునేవాడు. నేను మీ మిత్రుడిని అనేవాడు. నేను గురువుని కాదన్నాడు. ఈ భూమి మీద ఇంత జ్ఞానం పంచి అందరికీ నీ శ్వాసే నీ గురువు అని చెప్పిన గ్రేట్ గురువు ఎవరు లేరు. ఆయనకు ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టుకుందాం. మనలోకి ధ్యానం ద్వారా మనలోకి మనం ప్రయాణం చేసేటప్పుడు ఎలా ఉండాలా? ఒక అద్భుతం. రావణాసురులాగా తపస్సు చేసినాడు ఎవడు లేడు. కానీ ఏం చెప్పాడు ఆయనకి సందేశం? ఆయన దుర్మార్గుడు అంటున్నాం.
నాకు తెలిసి ఆయన ఒరే బంగారు, నేను ఎంత తపస్సు చేసినా ముల్లోకాలు జయించిన అహంకారంతో హింస జోలికి వెళ్ళి సర్వనాశనం అయ్యానని మనకు అద్భుతమైన సందేశం ఇచ్చాడు. మనకి అది మనం నేర్చుకోవాల్సింది. ప్రతి జీవిని ప్రేమతో చూడండి, ఆ మహాకరుణతో చూడండి. ఎటు చూస్తే మీరు ఎందుకు శాకాహారి కావాలా? పరశరీరములను స్వశరీరమట్లుగా తలచువాడు హింస సలుపబోడు. హింస సలుపనట్టి విఘ్నుడే బ్రహ్మ, మీరే దేవుడు. మన ద్వారా ఇప్పుడు నేను ఏదో శాకాహారిగా మారాను, ఏదేదో నోట్లోంచి గబగబా వస్తే భార్య అని అంటున్నాను, భర్తను అంటున్నాను, అది శాకాహారం ఎలా అవుతుంది? ఇక్కడ మీలో ఆ మార్పు, మాట మీద ఛాస. గురుగారు ఎప్పుడు చెప్పాడు? వాక్క్షేత్రం కరెక్ట్గా ఉండాలా. చేతనాక్షేత్రం ఎలా అయినా పర్వాలా, భావనాక్షేత్రం ఎలా అయినా పర్వాలా, వాక్క్షేత్రం పర్ఫెక్ట్గా ఉండాలన్నాడు. అవునా? మాట మీద మాటలో నుంచి వచ్చేటప్పుడు ఒక మాటలో అద్భుతమైన జీవితం పొందాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కొక్కళ్ళం అందరూ తక్కువ కాదు, అందరూ తక్కువ కాదు, అందరూ గ్రేటే. ప్రతి ఒక్కరిని గ్రేట్గా చూడటం నేర్చుకోండి. ప్రతి ఒక్కరి దగ్గర ఏం నేర్చుకోవాలని చూడండి. అప్పుడు మీకు అద్భుతాలు కనపడతాయి. ఈ రోజు నుంచి 40 రోజులు మీకు టైం. డబ్బులు కావాలా? పూర్తి ఆరోగ్యం కావాలా? ఏం కావాలా? అదే పొందినట్లు థ్యాంక్స్ చెప్పండి, ఆలోచించండి. 40 రోజుల్లో అయ్యి తీరుతుందంతే. మళ్ళా వికల్పం పెట్టకండి. అమ్మో అవుతుందో లేదో అంటే పొరపాటును కూడా కాదు, అయినట్టు థ్యాంక్స్ చెప్పుకోండి ఆ ప్రకృతికి, ఆ విశ్వానికి. అద్భుతమైన జీవితం పొందుతారు మై డియర్ ఫ్రెండ్స్. మరి అలాగే ఇక్కడ మనం ఇంకా ఒక 10 కోట్లు వచ్చినాయి, ఇంకా 10 కోట్లు కావాలా, ఇంకా కావాలా, ఇంకా కావాలా, కావాలా కావాలా కావాలా. ఏం చేస్తాం? ఏం తింటున్నాం? లేనివాడు తినేది అదే, ఉండవాడు కోట్లు తినేవాడు కూడా అదే. కానీ అక్కడ ఎవరినైనా హింసించేవాడా జ్ఞానం లేదు. ఇక్కడ ముఖ్యంగా ఎన్నో ఒక ఉపాధ్యాయుడిగా స్కూల్ పెట్టి మరి అమెరికా వెళ్ళి మళ్ళా ఇక్కడికి వచ్చి 40 సంవత్సరాలలో డాక్టర్ డిగ్రీ పొంది కావలసినంత సంపాదించుకొని, ఇది కాదు నా జీవితం. ఏంటి? ఎవరో బ్రెంజ్ కారు కొన్నారు, నేను కొన్నారు. అవునా? అన్నీ అనుభవించాం. ఇంకేం కావాలా? నేను భారతదేశం వచ్చి ఈ అద్భుతమైన అందరి దగ్గర జ్ఞానం పొంది నా జ్ఞానం వాళ్ళకి అందరికీ పంచాలని ఇక్కడికి వచ్చిన మరి అమెరికా నుంచి వచ్చిన గ్రేట్ డాక్టర్. అవునా? ఆయన పేరు అనిల్ ప్రసాద్ గారు. ఆయన సందేశం విందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ వందనాలు. వెనక ఎవరన్నా వచ్చి వింటే కొంచెం కూర్చోండి. అందరు కొంచెం ప్లీజ్, అందరు కొంచెం కూర్చోండి సార్, ఒక 15 నిమిషాలు. మొట్టమొదటిసారిగా మనందరికీ గురువు గారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ, వేదికలు అలంకరించినటువంటి స్వామీజీకి, లక్ష్మణరావు గారికి, తదితర అందరి పెద్దలకు వినయపూర్వకమైనటువంటి ప్రణామాలు సమర్పించుకుంటూ, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా వందనాలు సమర్పించుకుంటూ, కేవలం 15-20 నిమిషాలు మాత్రమే మీ సమయాన్ని వినియోగించుకుంటూ, ఇప్పుడు మీ కళ్ళ ముందు గత 20 నిమిషాలలో ధ్యానం చేసినటువంటి ఒక మహా అద్భుతాన్ని మీకు వివరిస్తాను. ఇప్పుడే కేవలం 15 నిమిషాలు 20 నిమిషాల క్రితం ధ్యానం ఏం చేస్తుందో
ధ్యానం ఏమి చేయగలదో ధ్యానం యొక్క ప్రభావం ఎలా ఉంటుందో, ధ్యానం యొక్క ఫలితాలు ఏ రకంగా ఉంటాయో మీ అందరికీ విన్నవించుకోవటానికి ఈ 15-20 నిమిషాలు ఉపయోగించుకుంటాను. సకల ప్రాణికోటిలో ధ్యానం చేయగలిగినటువంటి ఒకే ఒక్క ప్రాణి ఎవరు? మానవుడు మాత్రమే. ఇక ఎటువంటి జీవికి అవకాశం లేదు, ఒక్క మానవుడికి మాత్రమే. ఎందుకంటే ఏ జంతు కోటిలో ఏ జంతువుకి లేనటువంటి ఒకే ఒక గొప్ప శక్తిని, ఒకే ఒక గొప్ప వరాన్ని, ఒకే ఒక గొప్ప అవకాశాన్ని విశ్వం మానవుడికి ఇచ్చింది. ఏమిటది అని ఎవరైనా చెప్పగలరా? ఏమిటది? విచక్షణ జ్ఞానం. దానికి 2 అక్షరాల పదం ఉంది. దాని పేరేంటి? విచక్షణ జ్ఞానం అనేది పెద్ద వర్డ్. దానికి 2 అక్షరాల పదం ఏమిటది? బుద్ధి. ధ్యానము అనేటటువంటి పదాన్ని విడదీయండి. ధి ప్లస్ యానము ధ్యానము. బుద్ధి మీద చేసేటటువంటి ప్రయాణాన్ని ధ్యానము అంటారు. కేవలం ఆ బుద్ధి అనేది మానవులకు మాత్రమే ఉంది కాబట్టి ఓన్లీ మానవులము మాత్రమే ధ్యానము చేయగలం. అయితే ఈ ధ్యానము ఎందుకు చేయాలి? దీని యొక్క అంతమ గమ్యం ఏంది అని అంటే దానికి ఒక పదం ఉంది. ఆ పదం కూడా బుద్ధి ధి అనే పదంతో అంతమవుతుంది. ఎవరైనా చెప్పగలరా? ఆ ధ్యాన గమ్యం ఏమిటి అనేది ఇక్కడ? దాని పేరే సమాధి. సమబుద్ధి కలిగి ఉండుట సమాధి. దానికోసం మనం ధ్యానం చేసేది. కాబట్టి బుద్ధి మీద చేసేటటువంటి ప్రయాణం ధ్యానం అయితే, సమబుద్ధి యొక్క మన గమ్యం చేరటానికి ఉపయోగపడేది, ఒక నావలాగా ప్రయాణం చేయడానికి ఉపయోగపడేది ధ్యానం. కాబట్టి ధ్యానం ఎవరు చేయాలి? మానవుడిగా పుట్టినటువంటి ప్రతి వాడు చేయగలిగినది ధ్యానం. అది మన పత్రిజీ గారు అంటారు. అయితే ధ్యానం ఎందుకు చేయాలి? ధ్యానం చేస్తే ఏమవుతుంది? ధ్యానం దేని కోసమైనా ధ్యానం చేయొచ్చు. మనందరికీ ఈ యొక్క గదిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కనుక మీకేం కావాలి అని అడిగితే, మీ అందరికీ ఏం కావాలి అని చెప్పి అడిగితే, కొంతమంది ఉద్యోగం కావాలనొచ్చు, కొంతమంది నా పిల్లలకు పెళ్లి కావాలి అనొచ్చు, కొంతమందికి నాకు ఇళ్ళు కావాలి అనొచ్చు, ఇంకొకళ్ళు మరేదో లాటరీలో ₹1,00,000 ₹1,00,00,000 రావాలి అనొచ్చు. కానీ వీటన్నిటిని కూడా ఎందుకు, వీటితో మీరేం చేస్తారు, వీటితో మీరేం పొందుతారు అని చెప్పి మీకు ప్రశ్న వేస్తే చివరిసారిగా మనకొచ్చే సమాధానం ఒక్కటే. అదేంటి? ఆనందం. మనందరి ప్రయత్నాలు, మనందరం ప్రయాణించేది దేనికోసం? వేటగాళ్ళం మనంతం. దేనికోసం వేటాడుతున్నాం? ఆనందం కోసం వేటాడుతున్నాం. కానీ దొరికిందా? దొరకలేదే.
ఆనందం అనేది ఉందా? ఉంది. చాలాసార్లు మనకు అది రుచి చూపించిపోతుంది, కానీ కంప్లీట్గా మనకు అందటం లేదు. కారణం ఏంటంటే ఆనందం ఉన్నది ఒక చోట, నువ్వు వెతుకుతున్నది మరొక చోట. వెతకవలసిన చోట వెతకడం లేదు, అది లేని దగ్గర నువ్వు వెతుకుతున్నావు. ఎవరో ఇంట్లో ఒక పిన్నీసు పోగొట్టుకుంటే వాడు వీధిలోకి వచ్చి లైట్ కింద వెతుకుతున్నాడు. అడిగితే ఏంటి వెతుకుతున్నావంటే పిన్నీసు పోగొట్టుకున్నాను అన్నాడు. ఎక్కడ పోగొట్టుకున్నావంటే మా ఇంట్లో పోగొట్టుకున్నాను అన్నాడు. మరి ఎక్కడ వెతుకుతున్నావంటే మా ఇంట్లో లైట్ లేదు, ఇక్కడ లైట్ ఉంది, అందుకని లైట్ కింద వెతుకుతున్నాను అన్నాడు. అంటే ఆనందం ఉన్నది ఒక చోట, మనము వెతుకుతున్నది మరొక చోట. ఆనందం ఉన్న చోటు చూపించే ప్రయత్నమే ధ్యానం. ఆనందం ఉన్న చోటు నీకు వెతికి చూపించేదే ధ్యానం. ఆనందం బాగుందండి. ఆనందం నీకు ఉన్న చోటు వెతికి చూపించేదే ధ్యానం. ధ్యానం ఏం చేస్తుంది? అసలు ధ్యానం చెయ్యలేనిది ఏముంది అని అడుగు, అంతేగాని ధ్యానం ఏం చేస్తుంది అని మాత్రం అడగద్దు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని అడగద్దు, భగవంతుడు ఎక్కడ లేడు అని అడగండి. అందుకనే ధ్యానం ఏం చేస్తుంది అనే ప్రశ్న కాదు మనకు కావాల్సింది, ధ్యానం ఏమి చేయదు అని అడగండి, అప్పుడు తోస్తుంది సమాధానం. నువ్వు ఏదైనా కోరుకో, ఏదైనా అడుగు, ధ్యానం ద్వారా విశ్వం నీకు ఇవ్వనటువంటిది ఒక్కటి 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 కూడా లేదు. నా జీవితంలో ఇప్పటికి ఎన్నో అడిగాను విశ్వాన్ని. అడిగినటువంటి దాన్ని ప్రతి దాన్ని ఇచ్చి 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 ఇంకా అడుగు ఇస్తాను, ఇంకా అడుగు ఇస్తాను, ఇంకా అడుగు ఇస్తాను అని అంటూ ఉంటే అడిగి 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 అలసిపోయాను. కానీ నేను ఇంకా ఇవ్వటానికి విశ్వం అడుగు 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 అని చెప్పి నన్ను అడుగుతూనే ఉంది. కానీ నేను మాత్రం అడిగి అడిగి అలసిపోయి నన్ను వదిలేయాలి, ఇక నాకు ఇంకేమీ వద్దు అనే స్టేజ్కి నన్ను తీసుకొచ్చింది. ఇంతకు ముందే 15 నిమిషాల క్రితం నేను విశ్వాన్ని అడిగాను. అదే మీకు చెప్పబోయేటటువంటి ఈ ధ్యానం యొక్క ప్రయోగం. కొంతమంది మాట్లాడుతున్నప్పుడు ఏం జరిగింది? ఇక్కడ కరెంటు పోయింది. సార్ మాట్లాడుతున్నారు, మీరు ఎవరైనా చూసారా నేను ధ్యానం చేస్తున్నాను? విశ్వాన్ని ఒకటే అడిగాను, విశ్వం ఇక్కడ మేము చేస్తున్నది మా ఇంట్లో పెళ్ళి కాదు, నేను చేస్తున్న మా ఇంట్లో మా అమ్మాయి బారసాల కాదు, నేను చేస్తున్నది మా కొడుకు యొక్క బర్త్డే కాదు, మేము చేస్తున్నది ఒక సత్కార్యం, ఒక లోక కళ్యాణం కోసం చేస్తున్నాం. ఒక స్వామి లాంటి మహా వ్యక్తి, ఒక సృష్టికర్త లాంటి లక్ష్మణరావు గారు, మిగతా ఉన్నటువంటి విజయసాధు లాంటి గొప్పవారు, ఇంకా చాలామంది ఇక్కడికి వచ్చి వారి జ్ఞానం యొక్క ప్రసాదాన్ని అందించడానికి చేసుకున్నారే. ఈ టైంలో నువ్వు కరెంటు తీసేసేది అని చెప్పి విశ్వాన్ని అడిగి నా సంకల్పాన్ని విశ్వానికి పంపించాను. ఆ తరువాత నువ్వేం చేస్తే అది చెయ్యి అని చెప్పి నా పాటికి నేను ధ్యానంలో కూర్చొని ధ్యానం నుంచి బయటికి వచ్చాను. ఒక్కసారి విశ్వానికి నేను పంపించినటువంటి సంకేతం అందింది. ఓ, వీరు అడిగినటువంటి కోరిక చాలా సమంజసమైంది అని చెప్పి కరెక్ట్గా వారి యొక్క ఉపన్యాసం అయిపోయేటప్పటికి మళ్ళీ విశ్వం కరెంట్ పంపించింది. ఇంతకంటే
ధ్యానం ఏమైనా చేయగలదు అని చెప్పడానికి తార్కాణం మరేదైనా ఉందా? ధ్యానం యొక్క ప్రతిభని మనకు కళ్ళ ముందు కట్టి చూపించి మీరందరూ ధ్యానం చెయ్యండి అని చెప్పి మన విశ్వం తన యొక్క మహిమ ద్వారా, నా యొక్క స్వరం ద్వారా తను చెప్పదలుచుకున్నటువంటి వాక్యం బయటపెడుతుంది. ఇదే నేను చెప్పదలుచుకున్నది. థ్యాంక్ యూ. ఓకే, ఎందుకంటే పత్రిజీ గారి బుక్స్ చాలా చదివిన వాడినిగా వారు సమయానికి చాలా 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 విలువిస్తారు. ఎవరు ఎంతసేపు మాట్లాడాలంటే అంతసేపే మాట్లాడాలి. ఇందాక వారు ఒక గొప్ప పదం చెప్పారు, దాని పేరంటే మైకాసురులు. మైకాసురులు అంటే మైక్ ఇస్తే ఇంకా వదలనటువంటి వాళ్ళు కొత్త పదం నేర్చుకున్నాను నేను, మైకాసురులు అని. కాబట్టి నేను మైకాసురుడిని కాదలుచుకోలేదు, అందుకని ఇచ్చిన సమయం వరకే వాడుకొని కూర్చోదలుచుకున్నాను. ఇంకొక కొంచెంసేపు మాట్లాడండి అని చెప్పి వారు అన్నారు కాబట్టి మాట్లాడతాను. ఓకే, మనం అనుకున్నటువంటిది ఏదైనా ఇవ్వగలదు విశ్వం చెప్పినప్పుడు ఎలా అనుకోవాలి, ఎలా కోరుకోవాలి, కోరుకొని ఏం చేయాలి, ఆ తర్వాత విశ్వం ఏం చేస్తుంది అనేటటువంటి విషయానికి వస్తే, నువ్వు ఏదైనా కోరుకో, విశ్వం ఇస్తుంది. ఏదైనా కోరుకో, నువ్వు ఏదైనా కోరుకో, విశ్వం ఇస్తుంది. అంటే ఏదైనా నువ్వు ఏదైనా కోరుకో, విశ్వం ఇస్తుంది. అయితే నువ్వు కోరుకునేది చాలా జాగ్రత్తగా కోరుకో. నువ్వు కోరుకునేటప్పుడు అది నీకు ఉపయోగపడాలి, నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్లకు కూడా ఉపయోగపడాలి. అందరూ బాగుండాలని కోరుకో, అందులో నువ్వు ఉండాలని కోరుకో. ఆ విధంగా ఉండాలి నువ్వు కోరిన కోరిక. అయితే నువ్వు కోరుకోవడం కూడా ఇంకా జాగ్రత్తగా ఉండాలి. విశ్వం నువ్వు కోరుకున్నది ఇచ్చేటప్పుడు కేవలం నువ్వు ఒక్క కోరుకున్నదే కాదు, దాని చుట్టూ ఒక ప్యాకేజ్ ఉంటుంది. ఆ ప్యాకేజ్ మొత్తం నీకు ఇవ్వబడుతుంది. ఉదాహరణకు, నాకు బిడ్డలు కావాలి అని చెప్పి నువ్వు కోరుకో, బిడ్డలు ఒక్కటే ఇస్తుంది. బిడ్డలతో పాటు పిల్లలతో ఉన్నటువంటి ప్యాకేజ్ మొత్తం ఇస్తుంది. నాకు పిల్లలు కావాలి, పిల్లలతో పాటు వచ్చే ప్యాకేజ్ వద్దు అంటే కుదరదు. నువ్వు పిల్లలు అడిగావు, పిల్లల్ని ఇస్తున్నాను, పిల్లలతో పాటు ఉన్న ప్యాకేజీ కూడా నీకు ఇస్తున్నాను. ఏమిటి ఆ ప్యాకేజీ? పిల్లలు పెరుగుతారు, పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, పిల్లలకు పెళ్ళవుతుంది, భార్యతోటో భర్తతోటో వెళ్ళిపోతారు, నువ్వు బాధపడతావు. ఇవన్నీ కూడా వస్తాయి. నేను ఎందుకు బాధపడుతున్నానంటే నువ్వే కోరుకున్నావు కదా. ఏం కావాలని కోరుకున్నాను? బిడ్డలు కావాలని కోరుకున్నాను, ఇచ్చాను కదా. అయితే దీంతో పాటు ప్యాకేజ్ కూడా పక్కన ఉంది కదా, అది కూడా ఇచ్చాను. నువ్వు అప్పుడే నువ్వు కోరుకో. అందుకనే కోరుకునేటప్పుడు నాకు ప్యాకేజీతో సహా వస్తుంది అనేటటువంటి విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. తర్వాత కోరుకో, ఏదైనా కోరుకో, కానీ కోరుకునేటప్పుడు ఒక స్వచ్ఛత ఉండాలి ఆ కోరికలో. నాకు ఇల్లు కావాలి, ఆ ఇంటి చుట్టూ చాలా స్థలం ఉండాలి, ఆ ఇంటి పక్కన ఇంకెవ్వరూ ఉండకూడదు. షరతులు పెట్టద్దు, విశ్వానికి షరతులు పెట్టద్దు.
ఏమి కావాలో స్వచ్ఛంగా, క్లుప్తంగా, ఇంగ్లీష్లో ప్రిసిషన్ అంటారు, చాలా క్లుప్తంగా, చాలా స్పష్టంగా కోరుకో. నేను కోరుకున్నాను ఒకప్పుడు విశ్వాన్ని. ఒకటి కాదు, 3 కోరికలు కోరుకున్నాను ఒకేసారి. ఒక కోరిక కాదు, 3 కోరికలు కావాలి, ఒకే కోరిక కోరుకున్నాను. ఏమని? నేను టీచర్ని కావాలని. ఇంకేమని? నేను డాక్టర్ని కావాలని. ఇంకేని? నేను ఆధ్యాత్మిక బోధకుడిని కావాలని. ఒకదానికి ఏమన్నా సంబంధం ఉందా? టీచర్ ఎక్కడా? డాక్టర్ ఎక్కడా? ఆధ్యాత్మిక బోధకుడు ఎక్కడా? ఏమైనా ఒక్కదానికి సంబంధం ఉందా ఈ 3టికి? అదంతా నాకు అనవసరం. స్పష్టంగా అడుగుతున్నాను, ఎటువంటి సందిగ్ధం లేకుండా అడిగాను. ఉన్నది ఉన్నట్టుగా నిక్కచ్చిగా అడిగాను. నన్ను ఒక టీచర్ చేయి, నన్ను ఒక డాక్టర్ని చేయి, నన్ను ఒక ఆధ్యాత్మిక బోధకుని చేయి. ఈ 3 కావాలి. ఈ ఒక్కటి ఏ దాంట్లో ఒక్కటితో చేస్తే సరిపోదని చెప్పి విశ్వాన్ని అడిగాను. ఇక వీడి చేతిలో విశ్వం, నా చేతిలో కీలుబొమ్మ. నేడు ఆడించినట్టుగా విశ్వం ఆడుతుంది, తర్వాత అది నన్ను ఆడిస్తుంది. తను ఆడమన్నట్టుగా నేను ఆడాను. చివరికి ఈ 3టిని చేసి, ఒక టీచర్గా నన్ను చేసి, ఒక డాక్టర్గా నన్ను చేసి, ఒక ఆధ్యాత్మిక బోధకుడిగా నన్ను చేసి ఇచ్చానుగా. ఇంకేం కావాలి అని చెప్పి మళ్ళీ అడుగుతుంటే, ఇంకేం వద్దు తల్లి, ఇచ్చింది చాలు. ఈ 3టిని ఉపయోగించుకొని విశ్వ మానవ కళ్యాణం కోసం అమెరికా వదిలిపెట్టి ఇండియా వచ్చి నీకు చేయవలసినటువంటి, నీకు తెలపవలసినటువంటి కృతజ్ఞతా భావంతో నువ్వు ఇచ్చినటువంటి ఈ 3 యొక్క అవకాశాలను వినియోగించుకుంటూ ప్రజాసేవ చేస్తూ, ఆ ప్రజాసేవ చేస్తూనే చనిపోతాను నేను అని చెప్పి విశ్వానికి కృతజ్ఞతలు చెప్పి ఇంకా కోరడం మానేవేశాను. అది నేను చేసింది. అందుకనే మీరు కూడా ఏదైనా కోరుకోండి. తర్వాత కోరిన తర్వాత మీకు చేయాల్సింది ఇంకొకటి ఉంది. అదే ఏంటో తెలుసా? విజువలైజేషన్ అంటారు. కోరినటువంటి కోరిక విశ్వం మీద పూర్తి నమ్మకం పెట్టుకొని, అది జరిగింది, ఆల్రెడీ అయిపోయింది. విశ్వం మీద అనుమానాలు వద్దు. నేను కూర్చొని ఇక్కడ సంకల్పం చేశాను, మళ్ళీ కరెంటు వచ్చినట్లు, ఈ కరెంటులో మనకు అందరికీ మంచి గాలి వచ్చి మనకి ఏసీ చక్కగా పనిచేస్తున్నట్టు, బగ్గా మాట్లాడుతున్నట్టు, ముందు లైట్ వెలుగుతున్నట్టు మొత్తం మళ్ళీ నేను ఒక విజువలైజేషన్ చేశాను. విజువలైజేషన్ ఫస్ట్ కోరటం సంకల్పం. రెండోది ఏంటి? విజువలైజేషన్. జరిగినట్టుగా ఊహించినట్టుగా ఊహించు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ విజువలైజేషన్. ఆ విజువలైజేషన్ చేసిన తర్వాత ధ్యానంలో కూర్చో. ధ్యానంలో నువ్వేమి కోరటం, నీ ఆలోచనలు, నీ కోరికలు ఏవి నీ ముందుకు రాకూడదు. కంప్లీట్గా ఆనాపానాసతి ధ్యానం. ఈ ధ్యానంలో ఏం జరుగుతుంది అంటే, నువ్వు కోరుకున్నప్పుడు నీకు కాన్షియస్ మైండ్ అని ఒకటి ఉంటుంది, చేతన మనస్సు. నీ యొక్క కోరికను ఆ చేతన మనస్సులోకి పంపుతున్నావు. ఆ కోరిక నెరవేరాలంటే ఆ చేతన మనస్సులో ఉన్నటువంటి ఆ కోరిక భావాలు అచేతనమైనటువంటి మనస్సులోకి వెళ్ళాలి. దాన్నే ఏమంటారంటే సబ్ కాన్షియస్ మైండ్ అంటారు. ఈ కాన్షియస్ మైండ్లో నుంచి సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళాలి అంటే చాలా రోడ్ బ్లాక్స్, స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. ఈ స్పీడ్ బ్రేకర్స్ అన్నిటినీ తీసేసి ఈ యొక్క రోడ్డు క్లియర్ కావాలి అంటే ఎటువంటి ఆలోచనలు నీకు ఉండకూడదు. ఎటువంటి ఆలోచనలు లేకుండా విశ్వానికి సంకేతం పంపించే ప్రయత్నమే ధ్యానం. నువ్వు ఆ రకంగా ధ్యానం చేసినప్పుడు
నువ్వు కాన్షియస్ మైండ్, చేతన వ్యవస్థ, మనసులో ఉన్నటువంటి నీ ఆలోచనలు ఎటువంటి ఆటంకాలు లేనటువంటి ఆ రహదారి గుండా సబ్ కాన్షియస్ మైండ్కి చేరుతుంది. సబ్ కాన్షియస్ మైండ్లో ఆ విజువలేషన్ టెక్నిక్ ద్వారా నువ్వు కోరిన కోరిక చేతన మనసులో నుంచి అచేతనమైనటువంటి మనసులోకి వెళ్ళి ముద్ర పడుతుంది. ధ్యానంలో నుంచి బయటికి రా. ఇక నువ్వు చేయాల్సినటువంటి పని ఏమీ లేదు, నువ్వు చేయాల్సిన పని అయిపోయింది. దట్స్ ఆల్ యూ హ్యావ్ టు డూ. ఇంకేమీ చేయాల్సిన పని లేదు. అదే నేను అప్పటి నుంచి ఇక నెక్స్ట్ చేయవలసినటువంటి కర్తవ్యం ఎవరిదో తెలుసా? విశ్వం అనేది నీది కాదు. విశ్వం చెప్పినట్టు నువ్వు చేస్తూ ఉండు, నీ కోరిక నెరవేరి తీరుతుంది. నా జీవితంలో ఎన్నో కోరికలు నేను తీర్చుకున్నాను. గత అరగంటలో మరి యొక్క కోరికని తీర్చుకొని మీకు ప్రయోగం ద్వారా చూపించి, నేను చెప్పేది ఊకదంపుడు ఉపన్యాసం కాదు, ప్రత్యక్షంగా మీ ముందు చేసి చూపించి ఈ అనుభవాన్ని మీతో పంచుకుంటూ మీరు కూడా నేను పొందినటువంటి అనుభవాన్ని పొందాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.